ఎస్ ఫైన్. సో మనకి జనరల్ గా బై డిఫాల్ట్ పోస్ట్ మెన్ అనేది మనకి 64 బిట్ అవైలబుల్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి విండోస్ 64 బిట్. సో మాక్సిమం మనకి ఇప్పుడున్న సిస్టమ్స్ అన్ని కూడా 64 బిట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మీరు కన్ఫర్మేషన్ కోసం కావాలనుకుంటే జస్ట్ మీరు లైక్ మై అని టైప్ చేసినా సరే మీకు ఈ విధంగా దిస్ పీసీ వస్తుంది. గో టు ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ లో జస్ట్ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మన పీసీ డివైస్ సిస్టమ్ టైప్ ఉంది చూసారా, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇన్ కేస్ 32 బిట్ అయిందనుకోండి, మీరు 32 బిట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఫర్ సపోజ్ మనకి వర్క్ బెంచ్ ఉంది, నేను చూపిస్తాను. ఇప్పుడు బై డిఫాల్ట్ మనకు ఈ పోస్ట్ మెన్ అనేది 64 బిట్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు 32 బిట్ అయినా సరే పోస్ట్ మెన్ 64 బిట్ ఇన్స్టాల్ చేసినా సరే సపోర్ట్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. జస్ట్ క్లిక్ ఆన్ విండోస్ 64 బిట్. సో మీకు ఈ విధంగా పోస్ట్ మెన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇంకా తర్వాత జనరల్ గా పోస్ట్ మెన్ మీరు డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ అవుతుంది. జనరల్ ఇన్స్టాలేషన్ అంటే నెక్స్ట్ 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 అని కొడితే అంటే మీకు ఎటువంటి లైక్ ఏం ఉండదు అనమాట. జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ యాడ్ చేస్తే మీకు పోస్ట్ మెన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్. క్లియర్. సో ఇప్పుడు మనం ఈ పోస్ట్ మెన్ యూజ్ చేసుకొని ఏ విధంగా అప్లికేషన్ టెస్ట్ చేయాలి ఏంటిని డిస్కస్ చేద్దాం. ఎస్, ఇది ఒక సాఫ్ట్వేర్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ కావాలి. నెక్స్ట్ ఇంకొక రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ MySQL వర్క్ బెంచ్. MySQL వర్క్ బెంచ్. సో ఈ MySQL వర్క్ బెంచ్ కి జనరల్ గా మనకు రియల్ టైమ్ లో ఈ MySQL వర్క్ బెంచ్ అనేది మనం ఇన్స్టాల్ చేయము. మాక్సిమం వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు రియల్ టైమ్ లో. అంటే మనకి ఐటీ టీమ్ ఉంటుంది కదా, మనం టికెట్స్ రైట్ చేస్తే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మనం స్టార్ట్అప్స్ లో కానీ మేబీ మిడ్ రేంజ్ కంపెనీస్ లో జాయిన్ అయితే, మేబీ స్టార్ట్అప్స్ లో జాయిన్ అయితే ఇన్ కేస్ అక్కడ ఏంటంటే మనకు ఫీజిబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చెప్తారు, మీరు మీ కాస్ట్ సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి, లైక్ అలా మనకు ఇంటిమేషన్ వస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో మనకు తెలియాలి అంటే ఎలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, సో ఈ విధంగా స్కీమాస్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. సో మనం MySQL వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేయడానికి సేమ్ గో టు గూగుల్. సో MySQL వర్క్ బెంచ్ డౌన్లోడ్ అని ఇలా గూగుల్ టైప్ చేయండి. సో ఇందులో మీకు బై డిఫాల్ట్ ఫస్ట్ సైట్ లైక్ dev.mysql.com. సో డౌన్లోడ్ MySQL వర్క్ బెంచ్, క్లిక్ ఆన్ దిస్ లింక్. సో నెక్స్ట్, సో ఇందులో మీకు ఎస్ ఒక్కొక్కసారి సారీ ఇలా కాదు, అంటే జనరల్ గా ఒక్కోసారి ఇలా వెళ్తే ఒక ప్రాబ్లం వస్తుంది. నేను చెప్తాను ఏంటి ప్రాబ్లం అని. సపోర్ట్ చేయదు. మీరు అఫిషియల్ వెబ్సైట్ డౌన్లోడ్స్కి వెళ్ళండి. మీరు ఇలా కిందికి వస్తే మీకు ఒక అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది MySQL వర్క్ బెంచ్ అని. సో ఈ సైట్ లో స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. గో టు డౌన్లోడ్స్. ఫస్ట్ డౌన్లోడ్స్కి వెళ్ళాలి. సో డౌన్లోడ్స్ లో మనకి GPL ఎడిషన్ మనము లైక్ ఇవి ఎడిషన్స్ అనమాట, కమ్యూనిటీ ఎడిషన్స్. మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అంటే మనము అంటే లైక్ లైసెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము లైక్ స్టార్ట్అప్స్ లో అలా జాయిన్ అయినట్లయితే మనము ఈ GPL ఎడిషన్స్ కి వెళ్తే సరిపోతుంది అనమాట. చూడండి MySQL కమిటీ GPL డౌన్లోడ్స్ ఉంది కదా, క్లిక్ ఆన్ MySQL కమిటీ GPL డౌన్లోడ్స్. ఎస్. నెక్స్ట్ మనకి డిఫరెంట్ లైక్ వెండర్స్ కమిటీ ఎడిషన్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో మన సిస్టమ్ అనేది విండోస్ సిస్టమ్. సో విండోస్ కి వెళ్తాం. మనకు మాక్సిమం రియల్ టైమ్ లో కూడా 99% విండోస్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాము. లైనక్స్ అనేది అసలు ఇప్పుడు ప్రజెంట్ లైనక్స్ సిస్టమ్స్ ఇవన్నీ లేవన్నమాట. అంటే చాలా తక్కువ. మేబీ ఏదైనా బ్యాంక్ ప్రాజెక్ట్స్ కానీ మెయిన్ బ్యాంక్ అలా వాళ్ళకు సెక్యూరిటీ రీజన్స్ లో వాళ్ళు ఏమన్నా వేరే సిస్టమ్స్ యూజ్ చేస్తుంటారు, కానీ 99% మనకి విండోస్ సిస్టమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. సో క్లిక్ ఆన్ MySQL విండోస్. ఎస్. సో మనం విండోస్ సిస్టమ్కి వెళ్తున్న తర్వాత ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ చూసారా 32 బిట్ x86 అని కూడా ఏంటంటే ఈ 32 బిట్ లో మళ్ళీ 64 బిట్ అప్గ్రేడ్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు సో 32 బిట్ ఉంది, బట్ x86 అంటే ఇది 64 బిట్ వరకు సపోర్ట్ చేస్తుంది అని అర్థం. సో ఇక్కడ మనకు 2 వర్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఫస్ట్ వర్షన్ ఏంటి, ఇన్స్టాలేషన్ బోత్ సేమ్ వర్షన్స్. ఎస్ నిరంజన్. హలో. ఎస్ నిరంజన్ చెప్పు నిరంజన్. ఎస్ హలో నిరంజన్ వినపడుతుందా? ఓకే ఫైన్. సో ఇక్కడ మీరు ఒక్కొక్కసారి హలో. ఎస్ హలో నిరంజన్ వాయిస్ వినపడుతుందా? అది హలో
అన్నా నాది స్క్రీన్ మీది మూవ్ అవుతుంది, మీరు మూవ్ చేస్తుంది మూవ్ అవ్వట్లేదు స్క్రీన్ మీద. అవునా, నేను ఒకసారి రీసెట్ చేస్తున్నాను చూడు. ఇన్కేస్ మేబీ నా స్క్రీన్ అలా ఇష్యూ ఉన్నా కూడా నాకు చెప్పారా ఒకసారి. మేబీ ఎస్, నేను మళ్ళీ రీసెట్ చేశాను చూడు. సురేష్, లిఖిత మీకు ఓకేనా స్క్రీన్? అంటే లైక్ ఓకే. ఓకే. నిరంజన్ ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వండి మేబీ. సో కొన్ని కేసెస్ లో మనకి ఈ మన లైక్ MySQL వర్క్ బెంచ్ అంటే ఇప్పుడు జనరల్ గా కొన్ని ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అప్గ్రేడ్ అవ్వరు. సో వాళ్ళు ఒక్కొక్కసారి ఇక్కడ 5.7 వర్షన్ కావాలనుకుంటారు అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ వర్షన్ కూడా ఓల్డ్ వర్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. రిమెంబర్, కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళు లేదు మనకు 8 సపోర్ట్ చేయదు, లైక్ అంత ఫ్లెక్సిబుల్ గా ఉండదు, మీరు 5.7 డౌన్లోడ్ చేసుకోండి అని ఇలా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనమాట. ఇన్కేస్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ వర్షన్ లో 5.7.44 అనే వర్షన్ సెలెక్ట్ చేసుకొని, సేమ్ ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో తర్వాత మనం ఇందులో 2 చాయిసెస్ లో మనం ఏ చాయిస్కి వెళ్ళాలి అంటే MySQL వర్క్ బెంచ్. రిమెంబర్, ఏదైతే మనకు హై అంటే ఇక్కడ 373.7 MB ఉంది కదా, ఈ చాయిస్కి వెళ్తే బెటర్ అనమాట. అంటే ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ చాయిస్ ఏంటి అంటే మళ్ళీ మనం 2.1 MB ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మనకు బ్యాక్గ్రౌండ్ లో అప్ టు 400 MB వరకు డౌన్లోడ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఒక లైక్ అదే లేదు మనకు బ్యాక్గ్రౌండ్ లో కాదు, నాకు లైక్ డైరెక్ట్ గా నాకు .msi వెర్షన్ లో మనము ప్రోగ్రెస్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ 373.7 MB ఇది డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ పేజెస్ వస్తాయి. సో ఇందులో మనం లాగిన్ అండ్ సైన్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్. సో మనము నాకు నో నీడ్ టు లాగిన్ అండ్ సైన్ అప్, జస్ట్ క్లిక్ ఆన్ నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్. ఎస్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి డౌన్లోడ్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి. ఎస్. సో ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేయట్లేదు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మెయిన్ మెయిన్ స్టెప్స్ ఏంటంటే ఈ వర్షన్ అనమాట, గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్. ఒక్కొక్కసారి 5.7 ఇలా అడుగుతున్నప్పుడు మనము లైక్ ఎక్కడ చూడాలి అంటే ఈ సెలెక్ట్ వర్షన్ లో మీరు ఇన్కేస్ బ్యాక్ వర్షన్ 5.7.44 సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఆ పర్టికులర్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. క్లియర్? సో ఇది మెయిన్ స్టెప్స్. నెక్స్ట్, సో పోస్ట్మన్ MySQL వర్క్ బెంచ్ అండ్ తర్వాత ఇది యాజ్ యూజువల్ డెల్భూమి అకౌంట్ ఇన్స్టాల్ నేను చెప్పింది ఇన్స్టాల్ చేశాను. బట్ ఏంటంటే అది తర్వాత మనము ఇన్స్టాల్ చేయలేదు, నేను జస్ట్ ఏంటంటే డౌన్లోడ్ చేశాను. ఇన్స్టాల్ చేయాలంటే సెటప్ అడుగుతుందన్న అది వర్షన్ 7 ని. అవును, నేను చెప్తాను ఇప్పుడు ఈ సెషన్ లో చెప్తాను. MySQL ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తాను. ఈ MySQL ఇన్స్టలేషన్ కూడా మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే అన్ని సాఫ్ట్వేర్ లాగా ఈ MySQL ఇన్స్టలేషన్ జనరల్ గా MySQL అన్న అది పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేశాను. MySQL వర్క్ ఉంది, నేను చెప్తాను. చెప్పండి అన్న కొంచెం. షూర్. సో నెక్స్ట్ ఆటమ్ సెటప్ మీరు ఆల్రెడీ సెట్ చేశాను అనుకుంటా. సో మనం లోకల్లో ఆటమ్ సెటప్ చేసుకోవాలి. మనకు 2 టైప్స్ ఆఫ్ ఆటమ్ సెటప్. 1 లోకల్, నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ ద క్లౌడ్. క్లియర్? ఇప్పుడు ఒకసారి మీకు ఇన్ ద క్లౌడ్ చూపిస్తాను మేబీ. ఎస్. సో ఫస్ట్ మనం అకౌంట్ లాగిన్ అయిన వెంటనే మెజారిటీ కేసెస్ మనం ఇంటిగ్రేషన్ మీద వర్క్ చేస్తుంటాం. సో క్లిక్ ఆన్ ఇంటిగ్రేషన్. సో మనము లైక్ ఆటమ్ సెటప్ ఎక్కడికి వెళ్ళాలి అంటే నావిగేషన్. ఈ నావిగేషన్ మీరు యాజ్ యూజువల్ గుర్తుపెట్టుకోవాలి. సో గో టు మేనేజ్, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఆటమ్ మేనేజ్మెంట్. సో ఇన్ దిస్ ఆటమ్ మేనేజ్మెంట్, సో ఇక్కడ మనకు 2 చాయిసెస్ ఉంటాయి. 1 ఎన్విరాన్మెంట్ సెటప్ చేయడానికి, నెక్స్ట్ ఆటమ్ సెటప్ చేయడానికి. ఎన్విరాన్మెంట్ అంటే ఆల్రెడీ మీకు లైక్ మనకి రియల్ టైమ్ లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. డెవ్, టెస్ట్, UAT, ప్రాడ్, అటువంటి ఎన్విరాన్మెంట్స్ మనం క్రియేట్ చేయడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మనకు 2 ఎన్విరాన్మెంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి, ప్రాడ్ అండ్ టెస్ట్. క్లియర్? ఇన్ కేస్ మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఈ విధంగా మనం ఎన్విరాన్మెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎన్విరాన్మెంట్స్. మినిమం మనకు రియల్ టైమ్ లో కూడా సేమ్ ఇదే సెటప్ లో మీరు ఇలాంటి అకౌంట్స్ మీద వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఆటమ్, క్లిక్ ఆన్ ఆటమ్,
సో ఆటమ్ సెటప్ లో మనకి 2 ప్రిఫరెన్స్ ఉంటాయి. మెయిన్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూలో మనల్ని డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆటమ్ సెటప్ ఎన్ని ప్రిఫరెన్స్ ఉన్నాయి, మీరు వర్క్ చేశారా లేదా, అంటే ఆ ఐడియా ఉందా? ఎస్, 2 ప్రిఫరెన్స్ ఉంటాయి. లోకల్ ఆటమ్, ఇన్ ద క్లౌడ్. ఇన్ ద క్లౌడ్ అంటే మనకి మనకు ప్రజెంట్ డెల్ భూమి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింగపూర్ డేటా సెంటర్స్ వాళ్ళతో మైగ్రేట్ అయిపోయి, ఇక్కడ చూడండి పేరు కూడా అలాగే ఇచ్చారు, చూజ్ ఏ క్లౌడ్. ఎక్కడ? సింగపూర్ ఇంటిగ్రేషన్ టెస్ట్ క్లౌడ్ అని. అంటే డేటా సెంటర్ అనేది సింగపూర్ లో ఉంది. సో ఈ డేటా సెంటర్స్ వాళ్ళతో మెర్జ్ అయిపోయి క్లౌడ్ లో మనకు కావాల్సిన ఆటమ్ అంటే సర్వర్, ఆటమ్ నథింగ్ బట్ సర్వర్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. క్లియర్? ఎస్. ఇప్పుడు నేనేంటి, మనకు బై డిఫాల్ట్ ఒకే డేటా సెంటర్ ఉంది, సింగపూర్ ఇంటిగ్రేషన్ టెస్ట్. సో నేను ఇన్ ద క్లౌడ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆటమ్ నేమ్, నాకు ఆటమ్ నేమ్ మన ఇష్టం, లైక్ సర్వర్ నేమ్. ఇప్పుడు నేను ఒక మేబీ ఎస్ నేను ఒక మేబీ ఏదో ఒక బ్యాంక్ లో పని చేస్తున్నాను అనుకోండి, సంథింగ్ వాట్ ఎవర్, ఏదో పైన అనుకోండి. నేను ఈ విధంగా ఒక ఆటమ్ నేమ్ యాడ్ చేసుకున్నాను, సింపుల్ వర్డ్స్ లో. నేను ఒక నా క్లయింట్ నేమ్ సివైఓ సమ్ దేవ్ అని ఇలా ఆటమ్ నేమ్ మనం ఈ విధంగా చూడండి. సో మన ఆటమ్ అనేది మనకు సెటప్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకు లెఫ్ట్ సైడ్ లో సివైఓ డెవ్ అనే ఒక ఆటమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఏ విధంగా ఆటమ్ స్టేటస్ మనకు తెలియాలి అంటే ఆటమ్ అనేది మనకు అప్ లో ఉందా, సర్వర్ డౌన్ లో ఉందా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, స్టేటస్ ఆన్లైన్. సో ఈ స్టేటస్ అనేది మనకు ఆటమ్ స్టేటస్ అనేది ఆన్లైన్ లో ఉంది. సో మనకి ఇక్కడ ఈ ఆటమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనం ప్రజెంట్ ఇప్పుడు ఒక ఆటమ్ ను మనం ఒక సర్వర్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది. కానీ ఈ సర్వర్ మనకి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే నేను ఒక చిన్న మ్యాప్ లో చెప్తాను. ఇది మెయిన్ చాలా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పాయింట్, ఇది ఒక ఆటమ్, ఇది ఒక ఆటమ్. సో మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. చిన్న అంటే కాన్సెప్ట్, ఇది ఎన్విరాన్మెంట్ డెవ్, నెక్స్ట్ టెస్ట్ అనే ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ఒక ప్రాడ్ అనుకోండి. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేసాం. ఒక అప్లికేషన్ నిన్న ఒక హలవర్ అనే అప్లికేషన్ మనం ప్రిపేర్ చేసామా? సో అప్లికేషన్ నేమ్ సంథింగ్, ఒక అప్లికేషన్ శాంపుల్ అప్లికేషన్ డిజైన్ చేసాం. ఇప్పుడు ఒక అప్లికేషన్ ని మనం డిజైన్ అంటే మనం ఒక ప్రిపేర్ చేసినప్పుడు, ఒక అప్లికేషన్ ని ప్రాసెస్ చేసినప్పుడు మనం క్రియేట్ చేసేసాం, ప్రాసెస్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ డిప్లాయ్మెంట్ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకు ఒక అప్లికేషన్ మనం ప్రిపేర్ చేసిన వెంటనే ఏం చేయాలి, నెక్స్ట్ డిప్లాయ్ చేయాలి. కరెక్ట్? డిప్లాయ్ చేయడానికి మనకి ఏం కావాలి, ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఏం కావాలి, మనకి సర్వర్ ఉండాలి, అంతే కదా. ఒక అప్లికేషన్ మనం రన్ చేయాలంటే ఎక్కడ రన్ చేస్తాము, ఒక సర్వర్. చూడండి, ఇది ఒక మనకి ఇంటిగ్రేషన్ క్లౌడ్ లో ఒక డేటా సెంటర్. ఇది ఒక ఆటమ్ అనుకోండి, ఇది ఒక ఆటమ్. సో ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే ఈజీగా మనకి అర్థమవుతుంది కాన్సెప్ట్. ఎస్, ఆటమ్. సో ఇదేంటి, ఆటమ్ అంటే నథింగ్ బట్ సర్వర్. ఒక అప్లికేషన్ నేను డిజైన్ చేశాను, ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే ఏం కావాలి, ఆటమ్ కావాలి, అంటే సర్వర్ కావాలి. సో సర్వర్ మనకి అవైలబుల్ ఉంది. ఎలా వచ్చింది, మనం ఇక్కడ సర్వర్ ఏ విధంగా క్రియేట్ చేసాము, 2 టైప్స్ ఉన్నాయి కదా. సో ఆటమ్ ని మనం క్లౌడ్ లో, లోకల్ లో ఒకటి, ఇన్ ద క్లౌడ్ ఒకటి. లోకల్ ఎందుకోసం అంటే మనం ప్రతిసారి ఏమైనా ఎన్హాన్స్మెంట్ చేస్తున్నప్పుడు, ప్రతిసారి అంటే ఒక అప్లికేషన్ వర్క్ అవుతుందో లేదో మనకు కూడా తెలియదు. అంటే స్టార్టింగ్ లో మనం చేస్తుంటాం డెవలప్మెంట్. సో అందుకోసం అని లోకల్ మనకి అవైలబుల్ ఉంటుంది, లోకల్ ఆటమ్. క్లియర్? లేదు నాకు మొత్తం అప్లికేషన్ మొత్తం ఫినిష్ అయిపోయింది, నాకు కంప్లీట్ గా ఏం చేంజెస్ లేవు, సో అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వచ్చింది, నేను క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్, మనం ఏదైనా అనుకున్న రెస్పాన్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మన కోడ్ లోకల్ ఉంచుకుంటే యూజ్ ఉండదు. మనం చేసిన లైక్ శాంపుల్ అప్లికేషన్ తప్పనిసరిగా క్లౌడ్ కి మూవ్ చేయాలి. మన లోకల్ అంటే ఏంటి, మనం ఒకరు మాత్రమే యాక్సెస్ చేయగలం. అదే క్లౌడ్ లోకి వెళ్తే, క్లౌడ్ లోకి మనం హోస్ట్ చేస్తే మన టీమ్ మెంబర్స్, క్లయింట్స్, కస్టమర్స్ అందరూ కూడా యాక్సెస్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ చేసిన తర్వాత మనకు ఆటం కావాలి. ఎస్, ఆటం క్రియేట్ చేసేసాం. మనము ఇన్ ద క్లౌడ్ ఉంది, లోకల్ సెటప్ ఉంది. ఇప్పుడు ఆటం క్రియేట్ చేసిన తర్వాత మనం మళ్ళీ రన్ చేయడానికి ఇంకొక డిపెండెన్సీ కావాలి. ఏంటి, మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ ఎన్విరాన్మెంట్ లో రన్ చేయాలి, ఏ ఎన్విరాన్మెంట్ లో అంటే మనకు జనరల్ గా ఇప్పుడు ఆటం ఉంది, సర్వర్ ఉంది, బట్ ఎందులో వేయాలి, ప్రొడక్షన్ లోనా లేకపోతే ఇక్కడ చూస్తే లైక్ టెస్ట్ లోనా, నెక్స్ట్ డెవ్ లోనా, వీటిని ఏమంటామంటే ఎన్విరాన్మెంట్స్ అంటాం. అగైన్ మనం ఇక్కడ అకౌంట్ లో చూస్తే ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ మనం క్రియేట్ చేసాం కదా, ఎన్విరాన్మెంట్స్కి వెళ్ళండి. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ మనకు 2 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి,
ఈ ఆటం అనేది ఇక్కడ చూస్తే అటాచ్ టు ఎన్విరాన్మెంట్. ఈ ఆటం అనేది ఏ ఎన్విరాన్మెంట్ కి యాడ్ అవ్వలేదు. ఇన్ కేస్ మనం యాడ్ చేయాలి అంటే ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ బాక్స్ ఉందా, ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే టెస్ట్ వచ్చింది. అంటే నేను టెస్ట్ తీసుకుంటే అర్థం ఏంటి అంటే ఈ కంప్లీట్ ఆటం అనేది చూడండి ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళిపోయింది, టెస్ట్కి వచ్చేసింది. అంటే ఏంటి, టెస్ట్ అనే ఎన్విరాన్మెంట్ కి ఈ CYCO క్లౌడ్ అనే ఆటం అనేది యాడ్ అయిపోయింది. క్లియర్? మీరు ఈ ఆటంలో డిప్లాయ్ చేసినట్లయితే ఈ టెస్ట్ అనే ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ అవుతుంది. అర్థమవుతుందా మెయిన్ పాయింట్? క్లియర్? సో ఇప్పుడు నేను ఈ ఆటం అనేది టెస్ట్ కి యాడ్ అయింది. ఇప్పుడు నేను లేదు నాకు టెస్ట్ కొద్దు, అవసరం లేదు అంటే ఇక్కడ చూడండి డిఅటాచ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ మనం రిమూవ్ చేసేయచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ డిఅటాచ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆటం అనేది టెస్ట్ కాకుండా మళ్ళీ చూడండి అన్అటాచ్డ్ ఆటమ్స్ అనమాట. అన్అటాచ్డ్ ఆటమ్స్ అంటే ఆటమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి, ఆటమ్స్ క్రియేట్ అయ్యాయి కానీ ఎటువంటి ఎన్విరాన్మెంట్స్ కి మ్యాప్ అవ్వలేదు. ఆటమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, ఈవెన్ ఆటమ్స్ అనేవి ఆన్లైన్ లో కూడా ఉన్నాయి, స్టేటస్ కూడా ఆన్లైన్, కానీ ఎటువంటి అంటే ప్రాడ్ అనే ఎన్విరాన్మెంట్ కానీ టెస్ట్ అనే ఎన్విరాన్మెంట్ కానీ మ్యాప్ అవ్వలేదు అని ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మీకు రియల్ టైమ్ లో ఇలా అన్అటాచ్మెంట్ ఆటమ్స్ ఉంటాయి, అంటే చూస్తూ ఉంటారు. జనరల్ మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మన లైక్ మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎస్ మనకి ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, ఆ ఎన్విరాన్మెంట్స్ లో మనకు ఆటమ్స్ ఉన్నాయా లేవా. ఇక్కడ చూడండి టెస్ట్ అనే ఎన్విరాన్మెంట్ కి ఒక ఆటం ఉంది. ఏం ఆటం ఉంది ఇక్కడ చూడండి, ఆటం స్టేటస్ ఆన్లైన్ ఉంది. బట్ ఈ ఆటం అనేది మనకు చూస్తే ఇది మనకు ఆటం నేమ్ డెస్క్టాప్ 1L 5R JLD. సో ఇది నా యొక్క లైక్ లోకల్ ఆటం, అంటే నా లోకల్ ఆటం అని ఎలా చెప్పగలుగుతాం మనము. ఇంకొకటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూస్తే హోస్ట్ నేమ్ ఏముంది, డెస్క్టాప్. చూడండి లోకల్, ఇప్పుడు వీటి హోస్ట్ నేమ్ చూడండి, హోస్ట్ నేమ్ ఏముంది, సింగపూర్ ఇంటిగ్రేషన్ టెస్ట్ క్లౌడ్. సో క్లౌడ్ కి అయితే హోస్ట్ నేమ్ అనేది సింగపూర్ ఇంటిగ్రేషన్ టెస్ట్ క్లౌడ్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు చెప్పొచ్చు అనమాట, ఇది క్లౌడా అంటే క్లౌడ్ లో హోస్ట్ అయిందా మన లోకల్లో హోస్ట్ అయిందా అని ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే హోస్ట్ నేమ్ సింగపూర్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ ఉంది. సో మన లోకల్ దానికి ఏముంది, హోస్ట్ నేమ్ మన డెస్క్టాప్ లోకల్ నేమ్ ఉంది, డెస్క్టాప్ సంథింగ్ ఇది ఉంది. ఇంకొక పాయింట్, మీరు రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీకు ఆటం ఐడి ఇస్తారు. ఈ ఐడి మనకు త్రూ మెయిల్ వస్తుంది. ఆటం ఐడి ఇచ్చి మీరు ఈ పర్టికులర్ ఆటం ఐడిలో డిప్లాయ్ చేయండి అంటారు. కొన్ని అప్లికేషన్స్ మేబీ వాళ్ళకి ఏదైనా టెస్టింగ్ కోసము, ఇప్పుడు టెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మేము టెస్టింగ్ మేబీ ప్లాన్ లో ఉన్నాము, సో వాట్ ఎవర్ వాళ్ళు లైక్ మాకు ఈ పర్టికులర్ ఆటంలో మాకు లైక్ అప్లికేషన్స్ అప్ చేసి ఒకసారి హ్యాండ్ ఓవర్ చేయరా ఇలా అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆటం ఐడి ఉంది చూసారా, ఈ ఆటం ఐడి. సో ఈ ఆటం ఐడితో మనము ఈవెన్ ఇక్కడ లైక్ మనకు ఒక 3 or 4 సర్వర్స్ ఉంటాయి, మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. సో ఈ ఆటం ఐడి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆటం ఐడి అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక ఆటంకి వెళ్తే చూడండి ఇక్కడ ఇది లోకల్ కూడా ఆటం ఐడి ఉంది, ఇది మన లోకల్లో. క్లియర్? సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఆటం ఐడి ఇక్కడ ఏముంది, మనకు ఒక పర్టికులర్ ఒక యూనిక్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ ఇక్కడ చూడండి, టైప్ ఏంటి, క్లౌడ్ అంటే మనకి సింగపూర్ క్లౌడ్ లో మనకి డిప్లాయ్ అయింది. సో మన లోకల్ చూడండి టైప్ ఏంటి, ఆటం. ఇది కూడా సర్వరే, బట్ టైప్ ఆటం అంటే ఏంటంటే లోకల్లో మనకి సెటప్ చేసాం ఆటం ని. అదే క్లౌడ్ అయితే క్లౌడ్ ఉంటుంది ఈ విధంగా. సో స్టేటస్ ఆన్లైన్. సో ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ క్లారిఫికేషన్ ఏ ఎన్విరాన్మెంట్ కి మ్యాప్ అయ్యింది, టెస్ట్ అనే ఎన్విరాన్మెంట్ కి మ్యాప్ అయ్యింది. క్లియర్? అదే మనం లోకల్కి వెళ్తే కూడా సేమ్ ఇవి ఉంటాయి, ఇలా పోస్ట్ నేమ్ ఇవి ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి ఏ ఎన్విరాన్మెంట్ కి మ్యాప్ అయ్యింది, ఇది ఏ ఎన్విరాన్మెంట్ కి మ్యాప్ అయింది, టెస్ట్ కి మ్యాప్ అయింది. కానీ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ డిఅటాచ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ లైక్ నేను క్లిక్ చేసాను, ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి ఇక్కడ అన్అటాచ్ లోకి వస్తుంది చూడండి. ఇక్కడ మళ్ళీ చూడండి అటాచ్డ్ ఎన్విరాన్మెంట్ యాడ్ చేయమని అడుగుతుంది. మనకు ఎన్విరాన్మెంట్స్ ఏమున్నాయి, ప్రాడ్ ఉంది, టెస్ట్ ఉంది. నేను ఇందులో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అంటే నా లోకల్ నేను ఇన్స్టాల్ చేశాను ఆటము. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక ఎన్విరాన్మెంట్ ఉంది రియల్ టైమ్ లో, డెవ్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ కొద్ది నాకు ప్రాడ్ నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను నా లోకల్ ఆటం. సో ఇక్కడ ప్రాడ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రాడ్ ఉంది చూసారా పైన ప్రాడ్కి వెళ్తుంది. చూపిస్తాను, ఇది నేను అర్థం అవ్వాలండి ఈ పాయింట్. ఎస్ ఇప్పుడు చూడండి ప్రాడక్ట్ మూవ్ అయిపోయింది, చూడండి ఇక్కడ వచ్చింది. అంటే ఈ లోకల్ ఆటం అనేది ప్రాడక్ట్ మ్యాప్ అయింది. అంటే మనం ఈ లోకల్ ఆటం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రాడ్ లో డిప్లాయ్ అవుతుంది. ఇంకొకటి మీకు చిన్న డిఫరెన్స్ చూపిస్తానండి, మీకు అర్థమవుతాయి మళ్ళీ అడగండి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ, బేసిక్స్ బట్ చాలా ఇంపార్టెంట్. చూడండి నేను ఈ అప్లికేషన్ నేను డిప్లాయ్ చేస్తున్నాను, క్లిక్ ఆన్ టెస్ట్. సో ఇక్కడ చూడండి మనకు ఆటం అడుగుతుంది.
ఇక్కడ ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనం చూస్తే బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మన లోకల్ ఆటం. ఇక్కడ చూడండి పైన మళ్ళా ప్రాడ్ ప్రొడక్షన్, అంటే ఈ ఆటం అనేది ప్రొడక్షన్ కి మ్యాప్ అయింది. క్లియర్. మనం ఇది క్లిక్ చేసుకొని డిప్లాయ్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో డిప్లాయ్ అవుతుంది, టెస్ట్ అవుతుంది, అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నాం. సో అదే విధంగా ఇప్పుడు నేను మళ్ళీ ఆటంలో డిఅటాచ్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి ఇది ఉంది కదా, ఇక్కడ నాకు వద్దు, నాకు ఇక్కడ ప్రాడ్ వద్దు, నాకు టెస్ట్ కావాలి. ఏం చేస్తాం మనం, నాకు ప్రాడ్ వద్దు, రిక్వైర్మెంట్ నాకు మేబీ సమ్ చేంజెస్ వల్ల నాకు టెస్ట్ లైక్ మూవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే డిఅటాచ్ ఫ్రమ్ ఎన్వైరన్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ అని ఓకే. డిఅటాచ్ అంటే ఏంటంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రాడక్ట్ టెస్ట్ కాకుండా అన్అటాచ్ లేక వస్తుంది. అన్అటాచ్ లేక వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసేయచ్చు, మనకు ఏ ఎన్వైరన్మెంట్ కావాలో ఆ ఎన్వైరన్మెంట్ కి మ్యాప్ చేయొచ్చు. ఇప్పుడు నాకు టెస్ట్ కావాలిగా, టెస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో వెంటనే మనకు డిపెండెన్సీ ఇవన్నీ కూడా టెస్ట్కి వెళ్ళిపోయాయి. చూడండి ఇక్కడ టెస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ నేను డిప్లాయ్ అయిపోయింది ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను, ఏమొస్తుందో చూద్దాం. సో ఆటం ఇక్కడ చూడండి, ఇప్పుడు టెస్ట్ వచ్చింది. ఇంతకుముందు ఏముంది, ఇక్కడ ప్రాడ్ ఉంది, ఇప్పుడు టెస్ట్ వచ్చింది. సో ఎందుకో చాలా ఫాస్ట్ గా ఉంటుందండి మన ఈ క్లౌడ్ డెలివరీ, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈవెన్ రిఫ్రెష్ జస్ట్ అలా బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి టెస్ట్ వచ్చింది. అంటే ఏంటి అర్థము, సో డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ టెస్ట్ లో ఉంది అని. రిమెంబర్, రియల్ టైమ్ లో ఇంకోటి మీరు డిప్లాయ్ చేసే ముందు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి ఇలా 2-3 ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి కదా, మీరు డిప్లాయ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా డిప్లాయ్ చేయాలండి. అంటే ఫర్ సపోజ్ మీరు డెవలప్ చేయాల్సింది మీరు టెస్ట్ లో చేయాల్సిన ప్రాడ్ లో అలా చేయకూడదు. సో అలా అందుకోసం నేను చెప్తున్న పాయింట్, మీరు ఇక్కడ డిప్లాయ్ చేసే ముందు మీ సర్వర్ నేమ్ ఏంటి, తర్వాత ఏ ఎన్వైరన్మెంట్ మీరు డిప్లాయ్ చేసుకున్నా మీకు తెలియాలి. ఇక్కడ ఉంది కదా మనకి నీట్ గా ఉంది టెస్ట్. మనకి ఎన్ని ఎన్వైరన్మెంట్స్ ఉంటే అన్ని ఎన్వైరన్మెంట్స్ మనకు డిప్లాయ్ ఉంటుంది. ఇక్కడ రీసెంట్లీ యూజ్ అంటే మనం ఎక్కువగా ఈ సర్వర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది రీసెంట్లీ యూజ్ లో ఉంది. మీరు రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే మనం ఒక అప్లికేషన్ ఒక ఎన్వైరన్మెంట్ లో కాకుండా ఇంకొక ఎన్వైరన్మెంట్ లైక్ మేబీ మనం రియల్ టైమ్ లో వాళ్ళు మనం ఏ ఎన్విరాన్మెంట్ లో చేయాలనేది వాళ్ళ రిక్వైర్మెంట్ ఇస్తారన్న. ఇప్పుడు ప్రాడ్ లో గానీ, డెవ్ లో గానీ, టెస్ట్ లో గానీ. జనరల్ గా ఏంటంటే మనం డెవలపర్స్ కదా, మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డెవ్ లో టెస్ట్ లో చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని కేసెస్ లో ఏంటంటే ఇప్పుడు యూఏటి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా యూజర్ అక్సెప్టెన్స్ టెస్ట్ అని కొన్ని అప్లికేషన్స్ మనకు ఒకసారి కొన్ని అప్లికేషన్ మేము టెస్ట్ చేయాలి, మీరు యూఏటి లో కూడా డిప్లాయ్ చేసి మాకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి త్రూ మెయిల్ చెప్తారు అనుకోండి. అలాంటి సిచ్యువేషన్ లో మనము అప్లికేషన్ యూఏటి లో కూడా మూవ్ చేసుకోవచ్చు. కొన్ని కేసెస్ లో ఏంటంటే ఇప్పుడు టెస్ట్ 1 టెస్ట్ 2 ఇలా క్రియేట్ చేస్తారు. టెస్ట్ 1 వచ్చి టెస్టర్స్ చేస్తుంటారు. టెస్ట్ 2 వచ్చి మన ఇంటర్నల్ టీమ్ మెంబర్స్ లేకపోతే మేబీ మన లీడ్స్ ఇలా టెస్ట్ చేస్తుంటారు అనమాట. అసలు ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా, రెస్పాన్స్ వస్తుందా లేదా. ఆ కేసెస్ అన్ని మన టెస్ట్ లో డిప్లాయ్ చేయాలి. సో ఇలాంటి కేసెస్ లో మనకి ఇన్ఫర్మేషన్ త్రూ మెయిల్ వస్తుంది. సో అలాంటి కేసెస్ లో మనం డిప్లాయ్ చేసే ముందు ఈ విధంగా చూసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ కేసెస్ మనం డెవ్ మీద చేస్తాం, ఎందుకంటే మనం డెవలపర్, మనం తెలుగు డెవలపర్ కాబట్టి మన రోల్. సో డెవ్ అనే ఎన్విరాన్మెంట్ లో మనం ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ మనం లోకల్ అనుకోండి, ఇక్కడ లోకల్ ఆటం సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేస్తాం. లేదా క్లౌడ్ అనుకోండి, క్లౌడ్ ఆటం సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేస్తాం. ఎస్. సో ప్రాడ్ వరకు మనకు యాక్సెస్ ఉండదు. ప్రాడ్ అనేది మనకు వేరే టీం ఉంటుంది, అంటే సపోర్ట్ టీం ఉంటుంది. మనం ప్రాడ్ లో డిప్లాయ్ చేయము. బట్ ప్రాడ్ డిప్లాయ్మెంట్స్ అనేవి ఎవరీ మంత్ వెళ్తూ ఉంటాయి. నేను చెప్తాను, అది ఆ స్ట్రక్చర్ మీకు చెప్తాను ఇప్పుడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఈ అప్లికేషన్ మీద వర్క్ చేశా కదా, ఈ అప్లికేషన్ ఇన్ కేస్ ప్రాడ్కి వెళ్ళకపోతే అప్పుడు మనం సపోర్ట్ ఇస్తాం. అసలు ఎందుకు వెళ్ళట్లేదు, ప్రాపర్ గా మ్యాప్ అవుతుందా లేదా, ఇన్ కేస్ మనం ఏమైనా ఈ లైక్ మన అప్లికేషన్ లో ఏమైనా మనం చేంజెస్ చేసామా ఏంటి అట్లా, అలాంటప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. డిప్లాయ్మెంట్ ఎవరీ మంత్ వన్స్ వెళ్తూ ఉంటాయి అప్లికేషన్లు. సో ఆ టైంలో మనం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎస్. ఇంతవరకు మీకు అర్థమైంది? అట్ ఎ టైమ్ ఓన్లీ వన్ ఎన్విరాన్మెంట్ మనం లింక్ చేసుకోవచ్చు కదా, ఎయిదర్ ప్రాడ్ కానీ ఆర్ ఎల్స్ టెస్ట్. ఎస్, కరెక్ట్. ఎస్, గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ మీ పాయింట్ ఏంటి అంటే, ఒక ఆటంకి మనకు ఇక్కడ చూస్తే ఇంకా వన్ ఎన్విరాన్మెంట్ మాత్రమే మనకు పాసిబుల్ ఉంటుంది. ఇంకొక దీనికి మనం ప్రాడ్ ఇలా ఇవ్వాలనుకుంటే పాసిబుల్ ఉండదు. ఇక్కడ చూస్తే మీరు డిఅటాచ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఆ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, మనం డిప్లాయ్ చేసే ముందు దీంతో చేసాం అనుకో, దానికి టెస్ట్ లోకి వెళ్ళాలా ప్రాడ్ లోకి వెళ్ళాలా అర్థం అవ్వదు. ఇన్ కేస్ 2 ఉంటే, అంటే అప్పుడు ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది కంప్లీట్ గా. అంటే మన కోడ్ అనేది 2 ఎన్వైరన్మెంట్స్ లో డిప్లాయ్మెంట్ పాసిబుల్ ఉండదు అనమాట. సో అందుకోసమే మనకి ఓన్లీ 1 ఎన్వైరన్మెంట్ మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చారు. చూడండి, టెస్ట్ కానీ, ఆ ప్రాడ్ కానీ, లేకపోతే యూఐటి కానీ, లేకపోతే డెవ్ కానీ, వాట్ ఎవర్ సర్వర్స్, ఓన్లీ ఎస్. మెయిన్ డిఫరెన్స్ ఇది కూడా. అంటే
మీకు ఎందుకోసం అంటే కూడా చెప్తాను. ఇప్పుడు ఇది ఒక సర్వర్ లో మనము ఒకేసారి అంటే మనం ఇన్కేస్ కావాలనుకుంటే మనం ఇంకొక లైక్ ఆటం క్రియేట్ చేసుకొని సో అందులో కూడా ఫ్రాడ్ లో కూడా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు, మాన్యువల్ గా డిప్లాయ్ చేయొచ్చు. బట్ మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది ఒక కోడ్ అనేది ఒక అప్లికేషన్ అనేది 2 ఎన్విరాన్మెంట్స్ అట్ టైం వెళ్ళినప్పుడు ఏమవుతుంది కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనమాట. అంటే సర్వర్స్ కూడా ఈ సర్వర్ లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూస్తే ఎస్ సో ఇది ఆటం కదా జనరల్ గా. ఎస్ ఇది ఆటం అనమాట. ఇప్పుడు చూస్తే ఒక సర్వర్ కదా. ఈ సర్వర్ లో మనకి ఇవన్నీ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనకు ఎన్ని మన అప్లికేషన్లు డిప్లాయ్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ సర్వర్ లో మనకి ఈ సర్వర్ ఏమవుతుంది మనకు మల్టిపుల్ గా ఇవన్నీ ఇప్పుడు చూస్తే ఈ సర్వర్ అనేది మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒక సర్వర్ చేసేస్తాం. ఈ సర్వర్ అనేది మనం డెవ్ కి మనం మ్యాప్ చేస్తాం అనుకోండి, డెవ్ కి వెళ్తుంది. ఇప్పుడు అదే సర్వర్ నేను ప్రాడ్ కూడా మ్యాప్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నేను చూడండి ప్రాడ్ మ్యాప్ చేస్తాను. ఇక్కడ మనకు ఒక సర్వర్ లో నేను డెవ్ కి మ్యాప్ చేసేసి ఒక అప్లికేషన్ ఉంది కదా, ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసేసాను, బాగానే ఉంది. అట్ ది టైం మనకి ఇక్కడ అట్ ది టైం ఒకసారి డిప్లాయ్ చేయాలనుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకు మధ్యలో ఈ గేట్వే త్రూ మనకు లైక్ అంటే జనరల్ గా రియల్ టైం ఎలా ఉంటుందంటే సర్వర్ కు తర్వాత మనకి ఇక్కడ మధ్యలో కొన్ని సెక్యూరిటీ గేట్వేస్ ఉంటాయి అనమాట. సో వీటి కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా ఛాలెంజ్ మళ్ళీ లైక్ ఎవరైతే టీమ్స్ ఉంటాయి కదా, అంటే మనకు మనకు డిప్లాయ్మెంట్ కి ఏంటంటే ఇప్పుడు CI/CD డిప్లాయ్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో. అంటే కంప్లీట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇంకొక సైడ్ ఎలా ఉంటుందంటే రియల్ టైమ్ లో ఇప్పుడు మనకి ప్రజెంట్ CI/CD డిప్లాయ్మెంట్ మోడల్ కంప్లీట్ గా అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. దీన్ని ఫుల్ నేమ్ ఏంటి అంటే ఎస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ నేమ్ లోనే ఉంది చూడండి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. దీనికి అర్థం ఏంటి అంటే మనం ప్రతిసారి మాన్యువల్ గా డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ CI/CD తో ఏం చేస్తున్నారంటే మనకు ఒక సెటప్ ఇస్తారు, ఒక జెంకిన్స్ సెటప్ ఇస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జెంకిన్స్ అనేది ఒక CI/CD టూల్ అనమాట. నేను మీకు చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. జెంకిన్స్ అనేది రిమెంబర్ జెంకిన్స్ అనేది ఒక CI/CD టూల్. మనకు మార్కెట్ లో రకరకాల టూల్స్ ఉన్నాయి. జెంకిన్స్ ఉంది, తర్వాత కుబర్నెట్స్ ఉంది, ఇవన్నీ డెవాప్స్ టూల్స్ అనమాట. సో డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మాన్యువల్ గా డిప్లాయ్ చేస్తున్నాం. ఇప్పుడు టెస్ట్ ఎన్విరాన్మెంట్ యాప్ అయిపోయింది, ఇక్కడ నుంచి మనం మాన్యువల్ డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే ఫైన్, ఇంతవరకు బాగానే ఉంది. మీకు కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ లా మీకు ఒక 20 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయండి, 20 ఉంటాయి. దాంతో డెవలపర్ మీరు చేయాల్సిన పని ఏంది, మనం డెవలప్ మాత్రమే మనం డిప్లాయ్ చేస్తాం. మిగతావన్నీ కూడా ఏం చేస్తారంటే మిగతా ఎన్విరాన్మెంట్స్ అంటే ఇప్పుడు కొన్ని బ్యాంకింగ్ ప్రాజెక్ట్ లో పేమెంట్స్ టీమ్ ఉంటుంది, ఆ తర్వాత సర్క్యులేషన్ టీమ్ అని చాలా టీమ్స్ ఉంటాయి. అంటే లైక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా లైక్ హ్యూగ్ డేటా ఉంటుంది కదా. సో అలాంటి సిస్టమ్స్ లో ఏం చేస్తారంటే ఈ జెంకిన్స్ కి వెళ్తారు అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ జెంకిన్స్ లో ఫర్ సపోజ్ లెట్ us కన్సిడర్ 10 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. 10 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డెవలపర్ గా నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను, ఒక పేమెంట్ API అనే ఒక అప్లికేషన్ నేను డెవలప్ చేశాను. క్లియర్? డెవలప్ చేసిన తర్వాత నేను ఒక డెవలపర్ కాబట్టి నేను ఏం చేస్తాను, ఆ రెస్పాన్సిబిలిటీ డెవ్ అండ్ టెస్ట్ లకి మూవ్ చేస్తాను. కోడ్ ని మూవ్ చేసేసాను. డెవ్ లకి కోడ్ మూవ్ అయిపోయింది, టెస్ట్ లకి మూవ్ అయిపోయింది. డెవ్ లకి మనం కోడ్ మూవ్ అయిపోయింది అంటే ఏంటి, మనం అన్ని టెస్ట్ చేసుకొని ఎక్కడ టెస్ట్ చేస్తాం, లోకల్ టెస్ట్ చేసుకొని డెవ్ క్లౌడ్ లకి మూవ్ చేస్తున్నాను. క్లియర్? నేను ఎక్కడ లోకల్లో కాదు, లోకల్లో నేను ఆల్రెడీ టెస్ట్ చేసేసాను, వర్క్ అయిపోయింది, నాకు రెస్పాన్స్ వస్తుంది, అన్ని వస్తున్నాయి, వర్క్ అయిపోయింది. నేను క్లౌడ్ లకి మూవ్ చేస్తున్నాను. క్లౌడ్ లకి ఎందుకు మూవ్ చేయాలి అంటే మన టీమ్ మెంబర్స్, మన క్లయింట్స్, కస్టమర్స్ అందరూ యాక్సెస్ చేయాలి కదా, మన అప్లికేషన్ ని అందరూ టెస్ట్ చేయడానికి యాక్సెస్ చేయాలి. సో అందుకోసం క్లౌడ్ లకి మూవ్ చేశాను. అలాగే టెస్ట్ లకి కూడా మూవ్ చేస్తున్నాను. నేను నాకు లైట్స్ ఉంటాయి కాబట్టి టెస్ట్ వరకు మూవ్ చేసేస్తాను. ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, టెస్టర్స్ ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు, ఎస్ కన్ఫర్మేషన్ ఇస్తారు, ఎస్ ఈ అప్లికేషన్ అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా వర్క్ అవుతుంది యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం అన్ని టెస్ట్ కేసెస్ ఓకే, పాజిటివ్ టెస్ట్ కేసెస్, నెగిటివ్ టెస్ట్ కేసెస్ అన్ని కూడా వాళ్ళు మామూలుగా టెస్ట్ కేసెస్ అన్ని కూడా లైక్ ప్రిపేర్ చేసుకొని ఆ టెస్ట్ కేసెస్ ప్రకారం మనకి లైక్ ఓకే క్లియర్ సర్టిఫికేట్ ఇస్తారు అనుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ మనకి డిఫరెన్సింగ్ గా ఉంటాయి, UAT 1 ఇలా ఉంటాయి అనమాట. ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇలా చూస్తే నెక్స్ట్ బ్యాట్ అని అంటే డిపెండ్స్ ప్రాజెక్ట్ బట్టి వాళ్ళు ఇలా
రకరకాల ప్యాడ్స్ C1 అని ఇలా ఉంటాయి ఎన్విరాన్మెంట్స్. ఇలా ఇన్ని ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలా టీమ్స్ ఉంటాయి. ఒక అప్లికేషన్ మనం డిజైన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇన్వోక్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా టీమ్స్ కూడా వాళ్ళకి కావాల్సి వస్తుంది. సో అలాంటి ఎందుకోసం అంటే మనది మిడిల్ వేర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కాబట్టి మనది మిడిల్ వేర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. సో మనకు ఇంకేస్ మనకు లైక్ సో అందుకోసం కాబట్టి ఈ అప్లికేషన్ చాలా మంది యూజర్స్ ఉండొచ్చు. మనకు తెలియకుండానే కొన్ని మన అప్లికేషన్ ఇన్వోక్ చేసుకొని డేటాను వాళ్ళు లైక్ మేబీ వస్తున్న పేలోడ్ తీసుకొని మేబీ ప్రాసెస్ చేయొచ్చు, కొన్ని పేమెంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఈ అన్ని ఎన్విరాన్మెంట్స్ లో మనం డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టీం ఉంటుంది, సపోర్ట్ టీం ఉంటుంది. సో వాళ్ళ డెవలప్స్ టీం సపోర్ట్ టీం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జెంకిన్ సెటప్ అని ప్రిపేర్ చేసుకొని అందులో ఒకేసారి ఒకేసారి అంటే మన కోడ్ ని ఒకేసారి ఏం చేస్తారంటే జాబ్స్ క్రోన్ జాబ్స్ రన్ చేసేసుకొని UAT1 UAT2 అన్నిటికీ ఒకేసారి మనకు డిప్లాయ్మెంట్ చేస్తారనమాట. ఇది ఎప్పుడు ఉంటుందంటే మనకు మంత్లీ వన్స్ ఉంటుంది అనమాట. మంత్లీ వన్స్ ఏం చేస్తారంటే ఒక మేబీ మోస్ట్లీ నాన్ బిజినెస్ అవర్స్ లోనే ఇలాంటి డిప్లాయ్మెంట్ చేస్తారు. అంటే బిజినెస్ అవర్స్ లో అంటే ఇప్పుడు ఇన్కేస్ బ్యాంక్ అనుకోండి, బిజినెస్ అవర్స్ 10 to 6 10 to 8 అలా డిప్లాయ్మెంట్ చేయరనమాట. నైట్ టైమ్స్ డిప్లాయ్మెంట్ చేస్తారు. సో అందుకోసం ఒక్కోసారి మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే జనరల్ మీరు వింటుంటారు లైక్ నైట్ టైమ్స్ కానీ వర్క్ చేయడం కానీ ఇలా అవి ఎందుకు వస్తాయంటే నాన్ బిజినెస్ అవర్స్ అనమాట. సో ఎందుకు నాన్ బిజినెస్ అవర్స్ సెలెక్ట్ చేసుకుంటారంటే ఇన్కేస్ బిజినెస్ అవర్స్ లో మనం డిప్లాయ్మెంట్ చేస్తే ఏమైనా ఇంపాక్ట్ అయింది అనుకోండి, అంటే ఒక ఎన్విరాన్మెంట్ లో మనం డిప్లాయ్మెంట్ చేస్తున్నాము, మేబీ ఆ ఎన్విరాన్మెంట్ ఆ ఆటం అనేది మేబీ రెస్పాండ్ అవ్వకపోతే ఆ ఆటంలో ఇన్కేస్ ఫర్ సపోజ్ ప్రాడ్ లో మనం డిప్లాయ్ చేస్తున్నాము, ప్రాడ్ లో అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అదే నేను బిజినెస్ అవర్స్ లో డిప్లాయ్మెంట్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నాను అనుకో, ఏమవుతుంది ఇన్ కేస్ బై మిస్టేక్ ప్రాడ్ లో మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఏదైనా ఒక బై మిస్టేక్ చిన్న మిస్టేక్స్ రావడం వల్ల లేకపోతే ఆ సర్వర్ రెస్పాండ్ అవ్వకపోతే ఏమవుతుందంటే బిజినెస్ మొత్తం ఇంపాక్ట్ అయిపోతుంది. ప్రాడ్ అంటే ఏంటి, యూజర్స్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసే కంప్లీట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇంపాక్ట్ అవుతుంది మొత్తం వాళ్ళకి. బిజినెస్ మేబీ అంటే పెద్ద కస్టమర్స్ కి ఎలా అంటే కొన్ని క్రోర్స్ కూడా నష్టం రావచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సెన్సిటివ్ అనమాట ఈ డేటా, అంటే చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేస్తారు ఇలాంటి డిప్లాయ్మెంట్స్. వాళ్ళు ఏం చేస్తారు నాన్ బిజినెస్ అవర్స్ లో మీకు అప్పుడప్పుడు మెయింటెనెన్స్ అని మనకు అప్పుడప్పుడు మెయిల్స్ వస్తుంటాయి, వాట్సాప్ లో మెసేజెస్ వస్తుంటాయి. అంటే వాళ్ళు ముందే కస్టమర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం వర్క్ చేసే ప్రాజెక్ట్స్ ముందే వాళ్ళు ఎస్ మంత్లీ మేము ఈ టైంలో ఈ పీరియడ్ టైంలో మేము డిప్లాయ్మెంట్ సంథింగ్ ఒక లైక్ మెయింటెనెన్స్ ఉంది. సో ఈ టైంలో మేబీ మా అప్లికేషన్స్ ఇన్ కేస్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మీరు డిలే అవుతాయి, రెస్పాండ్ అవ్వకపోతే సంథింగ్ మనకు ఒక నోటిఫికేషన్ మనకి ఇస్తారు. మీరు చూస్తే జనరల్ గా కామన్ గా చూస్తే ఇవన్నీ వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఇదే మెయిన్ కారణం అనమాట. సో ఆ టైంలో వాళ్ళ కొత్త అప్లికేషన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి ప్రొడక్షన్ కి. ఆ టైంలో మనకు మెయింటెనెన్స్ అని కూడా మనకు చెప్తూ ఉంటారు. ఆ టైంలో అప్లికేషన్ వర్క్ అవుతాయి, ఇన్ కేస్ ఒక్కోసారి స్లోగా ఉండొచ్చు, అప్పుడు కూడా మనకు డిలే అవుతుంది అని మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ టైంలో ట్రాన్సాక్షన్ కానీ ఏమో మీరు ప్లాన్ చేసుకోవద్దు. సో ఆ పీరియడ్ అనమాట, ఆ పీరియడ్ టైంలో వరకు మీరు వెయిట్ చేయని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగా మనం వర్క్ చేస్తున్న క్లయింట్స్ అంటే మనం డిఫరెంట్ డొమైన్స్ మీద వర్క్ చేయొచ్చు. అంటే హెల్త్ కేర్ వర్క్ చేసుకోవచ్చు, చెప్పలేము మనం హెల్త్ చేయొచ్చు, తర్వాత బ్యాంక్ మీద చేయొచ్చు ప్రాజెక్ట్ మనకు, తర్వాత రిటైల్ మీద చేయొచ్చు, హెల్త్ కేర్ రిటైల్ మనకు మార్కెట్ లో రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత టెలికమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు, టెలికమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మార్కెట్ లో. తర్వాత మెయిన్ మనకు రిటైల్ ఎక్కువ ఉంటున్నాయి ప్రజెంట్. ఇప్పుడు అన్ని ఎంఎన్సీస్ లో రిటైల్ టెలికమ్యూనికేషన్ ఎక్కువ ఉన్నాయి అనమాట. కొన్ని మిడ్ రేంజ్ కంపెనీస్ లో హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి అంటే మీకు రెగ్యులర్ గా. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. బ్యాంక్ వీళ్ళు ఏంటంటే చాలా పెద్ద హ్యూజ్ డేటా ఉంటుంది అనమాట. వాళ్ళు ఇప్పుడు మైగ్రేట్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు వీళ్ళు టిప్కో అని మనకు కొన్ని టూల్స్ ఉండేవి మార్కెట్ లో, అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు అనమాట. సో ఇలా డిఫరెంట్ డొమైన్స్ మనకు ఉన్నాయి. ఈ డొమైన్స్ మీద మనం ప్రాజెక్ట్ బట్టి ఈ విధంగా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా మంత్లీ ప్లాన్స్ ఉంటుంది. సో అప్పుడు మన అప్లికేషన్స్ ఏంటంటే ఈ జెంకిన్స్ CI/CD పైప్లైన్స్ లో వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మన డెవలపర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డెవ్ అండ్ టెస్ట్ వరకు మనం హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. మిగతావన్నీ కూడా మనం సపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ బ్యాడ్ C వల్ల అవుతుంది, డిప్లాయ్మెంట్ అవ్వలేదు, ఒకసారి ఎర్రర్ వస్తుంది మన క్లాస్ లో, మేబీ సంథింగ్ మేబీ ఆ మెసేజ్ లో సంథింగ్ మనం ఏదైనా ఎక్స్ట్రా స్పేస్ వాడము, మేబీ ఆ డాలర్ ఏదో ఒకటి అది రీడ్ చేయలేకపోతుంటుంది డాలర్స్ ప్రాపర్టీస్, అప్పుడు మనం అప్లికేషన్ రివ్యూ చేయాల్సి వస్తుంది. క్లియర్? CI/CD కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నేను మీకు లైక్ జస్ట్ ఇది ఏంటంటే ఒక ఆటోమేషన్ టూల్ అనమాట. ఒక ఆటోమేషన్ లాగా చాలా ఫాస్ట్ గా డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. అంటే బల్క్ డేటా డిప్లాయ్మెంట్ చేయొచ్చు. క్లియర్? సో ఇది అయితే మీకు ఒక ఎన్విరాన్మెంట్ యాడ్ అవుతుంది. అది నెక్స్ట్ ఇంకేం డిలీట్ చేయాలనుకో మీరు డిలీట్ చేయొచ్చు. ఆటం చూడండి, ఇక్కడ డిలీట్ చేస్తే ఆటం డిలీట్ అయిపోతుంది కంప్లీట్.
రీస్టార్ట్ చేయాలనుకోండి, ఇక్కడ వచ్చి రీస్టార్ట్ బటన్ ఉందా, ఇక్కడ రీస్టార్ట్ చేయాలి. ఇన్ కేస్ మనకు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, మేబీ లోకల్లో కూడా మేబీ టైం తీసుకుంటుంది, ఏదైనా మనకు ల్యాగ్ ఉంది అనిపిస్తుంది, రీస్టార్ట్ చేయొచ్చు. క్లిక్ ఆన్ రీస్టార్ట్. ఎస్, రీస్టార్ట్ చేస్తే మనకు ది ఆటో విల్ బి రీస్టార్టెడ్ షార్ట్లీ. సో అంటే మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ ఉంది చూసారా, కొద్దిసేపటికి మనకి ఆఫ్లైన్ వస్తుంది, మళ్ళీ స్టేటస్ ఆన్లైన్ వస్తుంది అనమాట, అంటే రీస్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసాము, వర్షన్స్ ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. ఇంకొకసారి మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే రియల్ టైంలో ఇలా వర్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఈ నావిగేషన్ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్కసారి రియల్ టైంలో మేబీ మనకి ఏదో ఇష్యూ వస్తుంది, మీరు ఏ వర్షన్ వాడుతున్నారు మన టీమ్ లీడ్ అడిగినప్పుడు మనకు తెలియాలి. అంటే ఎక్కడో మనం ఎత్తుకోకుండా ఇక్కడ చూడండి ఆటోమేటిక్ రీస్టార్ట్ అవుతుంది. అక్కడ చూడండి రీస్టార్ట్, మనం రీస్టార్ట్ చేసాం కదా, ఒక 2 or 3 minutes మనకి ఆటం అనేది రీస్టార్ట్ అయిపోయి మళ్ళీ అప్ అవుతుంది. ఈ విధంగా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ లైక్ మనకు ఒక రౌండ్ సింబల్ ఇన్ ప్రోగ్రెస్ సింబల్ కనబడుతుంది, రీస్టార్ట్ అవుతుంది ఆటం. ఎస్, నెక్స్ట్ క్లియర్ డీటెయిల్ అటాచ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ అంతా లైక్ క్లియర్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఎస్ ఆటం మళ్ళీ ఆన్లైన్ వచ్చింది. ఎస్, ఈ ఆటంలో మనకు చాలా ఉంటాయండి, ఇవన్నీ కూడా మనకి నేను ఇప్పుడు చూడండి ఈ ఆటం ఇన్ఫర్మేషన్ లో ఏమిస్తుందంటే మనకు ఒక బేసిక్ ఆటం, నెక్స్ట్ స్టార్ట్అప్ ప్రాపర్టీస్. సో మన ఆటం చూడండి, మన స్టార్ట్అప్ ప్రాపర్టీస్ అంటే మన ఆటం 64 బిట్ ఏ టైం జోన్ లో ఉంది, మాక్సిమం ర్యామ్ ఎంత అవైలబుల్ లో ఉంది, ఫ్రీ స్పేస్ ఎంత అవైలబుల్ లో ఉంది, ఎప్పుడు రీస్టార్ట్ అయింది, ఈ స్టార్ట్అప్ ప్రాపర్టీస్ లో. మీరు ఈ విధంగా రియల్ టైమ్ లో కూడా సేమ్ ఎట్లా ఉంటుంది. ఇవి ఎందుకు నేను ఇంత ఇన్డెప్త్ గా ఈ ఆప్షన్ చెప్తున్నానంటే రియల్ టైమ్ లో మనకు తెలియకుండా కొన్ని లైక్ అడుగుతారు అనమాట. అంటే మేబీ మన ఫ్రెండ్ అడగచ్చు, నాకు అర్థం అవ్వట్లేదు ఈ ఆటం రీస్టార్ట్ అయిందా లేదా, నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనం ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి లాస్ట్ ఆటం రీస్టార్ట్ అయ్యాడు, జస్ట్ ఈ రోజు నాకు 8:53 అంటే 1 minute బ్యాక్ రీస్టార్ట్ అయింది. తర్వాత డిఫాల్ట్ క్యారెక్టర్ ఎన్కోడింగ్, విండోస్ 1 ఎన్కోడింగ్ అంటే ఏంటంటే యూటీసీ ఇవి అవసరం లేదు, జనరల్ గా మనం వర్క్ చేయము, బట్ అంటే చాలా డెప్త్ గా ఉంటుంది. నెక్స్ట్ అన్లిమిటెడ్ స్ట్రెంత్ క్రిప్టో అంటే ట్రూ అంటే ఏంటంటే మనకు అన్లిమిటెడ్ అంటే ఏంటంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ అయినా అప్లికేషన్ లోపల డిప్లాయ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఆటం ఇన్స్టాల్ డైరెక్టరీ, ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ఈ డైరెక్ట్ లో ఇన్స్టాల్ అయింది. తర్వాత ఏ లైక్ సాఫ్ట్వేర్స్ కూడా నేను కంప్లీట్ చాలా డెప్త్ గా ఉంటుందండి. ఇక్కడ నా సిస్టమ్ మెమరీ ఎంత ఉంది, లైక్ ఫ్రీ స్పేస్ ఎంత ఉంది, కంప్లీట్ ఇది ఆటం ఇన్ఫర్మేషన్ అనమాట. క్లియర్. నెక్స్ట్ లాక్ ఫైల్స్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ఆటంలో మనకి ఏదైనా మనం జనరేట్ చేస్తాం కదా, ఆ లాక్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, గెట్ లాక్స్ ఫార్, నేను ఈరోజు డేట్ ఇచ్చాను, డేట్. సో ఇందులో కాన్ఫిగరేషన్ లాక్స్ వస్తాయి. బిన్ లాక్స్ అంటే మామూలుగా మనము ఈచ్ నోడ్ ఉంటుంది కదా, ఈచ్ నోడ్ అంటే మనము రన్ చేసాం కదా కోడ్, మనం ఏదైతే ఇంటిగ్రేషన్ ఈచ్ నోడ్ లాక్స్ కూడా వస్తాయి. వాటి నాకు కాన్ఫిగరేషన్ ఫైల్స్ కావాలనుకోండి, ఇంక్లూడ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మళ్ళీ మనం ఏమైనా సర్వర్ సేవ్ అంటే సర్వర్ లాక్స్ కావాలా, ఇన్ కేస్ మనం ఏమైనా లేదు నాకు ఓన్లీ ఇదే కావాలనుకోండి, జస్ట్ నేను డౌన్లోడ్ చేస్తే మనకు ఆ పర్టికులర్ లాక్స్ కూడా ఆటం కనెక్ట్ అయిపోయి డౌన్లోడ్ అవుతాయి. అంటే ఇన్ కేస్ మనము ఎస్ చూడండి నాకు డౌన్లోడ్ అయిపోయిన లాక్స్ .msi లో చిల్ అవుతుంది. చూడండి, చూద్దాం, వెయిట్ చేద్దాం, చిల్ అవుతుంది. సో ఇది ఎందుకోసం అంటే మనం ఎన్ని అప్లికేషన్ డిప్లాయ్ చేసాము, లైక్ ప్రోగ్రెస్ ఏంటి అని ఇన్ డెప్త్ గా మనం ఇంతవరకు వెళ్ళము, బట్ తెలియాలి. ఇన్ కేస్ లాక్స్ ఒక సర్వర్ లాక్స్ మీరు డౌన్లోడ్ చేసి నాకు పంపించాను అని కూడా మీకు తెలియాలి ఎక్కడ ఉంటుంది ఆ నావిగేషన్. సో లాక్ ఫైల్స్ లో ఇలాంటి డిప్లాయ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సర్వర్ లెక్క వెళ్తే కూడా ఇక్కడ చూడండి క్లౌడ్ లో కూడా లాక్ ఫైల్స్ ఉంటాయి. క్లియర్. చూడండి షేడ్ సర్వర్ లాక్స్ అంటే మనం సర్వర్ లాక్స్ అనమాట, డేట్ రేంజ్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ డేట్ రేంజ్ లో మనకు లాక్స్ ఏమైనా ఉంటే ఆ లాక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఎవరైనా మీరు అడిగారు అనుకోండి ఆ సర్వర్ లాక్స్ మాకు పంపించండి అని, సో మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని సెట్ చేయాల్సి వస్తుంది. రిట్రీవ్ డేటా ఫర్ మేబీ మనం ఈ రోజే ఇన్స్టాల్ చేసాం కదా, విత్ ఇన్ ఒక 30 minutes బ్యాక్ ఇన్స్టాల్ చేసాం కదా ఇది, సో మనకి ఈ రోజు లాక్స్ లేకపోతే ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. రిట్రీవ్ డేటా ఫర్ అని ఎర్రర్ అంటే ఏంటంటే అది రిట్రీవ్ చేయలేకపోతుంది. ఎందుకు చేయలేకపోతుంది అంటే ఒక 30 minutes క్రితమే మనము ఇన్స్టాల్ చేసాం, ఇంతవరకు ఇంకా ఈ అప్లికేషన్ అనేది ఇంకొకటి అన్అటాచ్ లో ఉంది, ఎటువంటి ఎన్విరాన్మెంట్ యాడ్ అవ్వలేదు. యాడ్ అయితే మనకు లాక్స్ వస్తాయి ఏమైనా డిప్లాయ్ చేస్తే, అసలు ఏమి చేయలేదు కాబట్టి అన్అటాచ్ లో ఉంది, మనకి డౌన్లోడ్ కూడా అవ్వట్లేదు, అంటే చూపిస్తుంది ఎర్రర్ వస్తుంది, ఇంకా మేబీ ఇన్ఫర్మేషన్ ఏమి లేదు, లేకపోతే ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఆటం ఇన్ఫర్మేషన్ లో కూడా మీకు ఇక్కడ కంప్లీట్ ఐడి, ఆటం ఓనరు, లైక్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మీరు గో త్రూ అవ్వండి ఒకసారి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ షేర్డ్ వెబ్ సర్వర్. ఇక్కడ చూసారా షేర్డ్ వెబ్ సర్వర్. ఈ షేర్డ్ వెబ్ సర్వర్ ఎందుకోసం అంటే మనం టెస్ట్ చేస్తాం కదా, పోస్ట్ మ్యాన్ నుంచి ఒక అప్లికేషన్ టెస్ట్ చేస్తే మనము ఈ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మనం టెస్ట్ చేస్తాం అనమాట. ఇది చెప్తాను మీకు. అంటే ఇప్పుడు షేర్డ్ వెబ్ సర్వర్ అనేది ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఎటువంటి యూఆర్ఎల్ ఇక్కడ ఏం రాలేదు మీకు. ఎందుకు రాలేదంటే ఒక యూఆర్ఎల్ వస్తుంది, ఎందుకు రాలేదంటే ఇది అన్అటాచ్డ్ లో ఉంది. ఇప్పుడు మనం యాడ్ చేసి చూద్దాం, మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు నేను ఈ ఆటంను ఏదో ఒక దానికి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, సో ఇక్కడ టెస్ట్కి యాడ్ చేస్తున్నాను. ఎస్, సో టెస్ట్కి యాడ్ అయిపోయింది. సో నేను టెస్ట్కి యాడ్ అయిపోయిన వెంటనే ఎస్, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, యూజర్ మేనేజ్మెంట్లో మనకి ఇవి ఏంటంటే మనకు టోకెన్స్ నేను మీకు చూపిస్తాను. అంటే ఈ ఎప్పుడు యూజర్ నేమ్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. అంటే కమింగ్ సెషన్స్లో ఇందులో మీకు హెడర్స్ ఇవి మనకి చేస్తే అర్థమవుతుందండి, మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ వస్తుంది. ఈ షేడ్ వెబ్సైట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే ఇక్కడ చూసారా మనకు ఇది మన బేస్ యూఆర్ఎల్ అనమాట. అంటే ఈ యూఆర్ఎల్తో మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఈ సింగపూర్ ఇక్కడ ఎస్డి సింగపూర్ ఇంటిగ్రేషన్ టెస్ట్ .boomi.com ఇందులో పోస్ట్మెన్ నుంచి మనం ఆ యూఆర్ఎల్ పాస్ చేసి మన బేస్ పాత్ పాస్ హిట్ చేస్తే మనకి రెస్పాన్స్ వస్తుంది. చూద్దాం. ఎస్, ఎనీ డౌట్స్? నేను చాలా ఇన్ఫర్మేషన్ చెప్పినట్టున్నాను, కొద్దిగా మేబీ ఎనీ డౌట్స్? ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే అండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం 2 or 3 ప్లేస్ ఎక్స్పీరియన్స్ కానీ అలా యాడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఇవన్నీ తెలియదా అనే ఫీలింగ్ లేకుండా నేను ఈచ్ పాయింట్ చెప్తాను. ఇంకా కమింగ్ సెక్షన్స్ లో ఈచ్ డిస్కషన్ చేద్దాం. బట్ ఒకసారి మీరు గో త్రూ అవ్వండి ఈచ్ సెక్షన్ గురించి, అంటే ఈచ్ ఫీచర్ గురించి మీకు అర్థమవుతుంది. ఇవి అవసరం లేదు, ఈ క్యూస్ మేనేజ్మెంట్ ఇవి మనకు కొంతవరకు మాత్రమే. ఎస్, యా, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ఎనీ డౌట్స్? నిరంజన్, సురేష్, లిఖిత, క్లియర్? క్లియర్ అండి. ఓకే, సో మీకు ఎస్, సో మీరు MySQL వర్క్ బెంచ్ ఇన్స్టాలేషన్ నేను మీకు చెప్పాలి. మేబీ ఆల్రెడీ నాకు ఉంది కదా ఇన్స్టాల్. సరే, నేను టుమారో MySQL వర్క్ బెంచ్ చెప్తాను సురేష్. ఎందుకోసం అంటే నా దగ్గర ఆల్రెడీ MySQL ఉన్న ఫైల్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ రిమూవ్ చేస్తానని, అంటే దీనికి ఒక 40 minutes పడుతుంది అనమాట. మనం కొన్ని రకాల కమాండ్స్ రన్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ దాంతో ఉంది కదా, నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను మొత్తం లైక్ డిలీట్ చేసేస్తాను MySQL అని కూడా. మీకు ఫస్ట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా. ఇప్పుడు నేను ఇన్ కేసు అలా ఓపెన్ చేస్తే మనకు అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది ఫైల్స్. మేబీ నేను అన్ఇన్స్టాల్ చేసి ట్రై చేయాలి. సో టుమారో అంటే ఒక 40 minutes పడుతుంది MySQL గురించి. సో అందులో మనం కమాండ్స్ కూడా మీకు చూపిస్తాను, స్కీమాస్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత లైక్ ఈ MySQL లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఒక 1 hour పడుతుంది MySQL, ఓన్లీ MySQL మీద. ఎస్, నెక్స్ట్ మన ప్లాన్ ఎలా ఉంటుందంటే, సో టుమారో MySQL సెటప్ అండ్ అజైల్ మెథడాలజీ గురించి కూడా టుమారో చెప్తానండి. అజైల్ మెథడాలజీ, సో ఎందుకోసం అంటే అజైల్ మెథడాలజీ సో మనకి తెలియాలన్నమాట. మనము అజైల్ మెథడాలజీలో అసలు మనకు ఎలా మనము ఎండ్ టు ఎండ్ ఎలా వర్క్, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో ఈ అజైల్ మెథడాలజీ ఎలా మనం వర్క్ చేస్తాము. సో ఈ మెథడాలజీ అంటే మన స్ప్రింట్ వైజా, లేకపోతే అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే మనకు 2 weeks స్ప్రింట్ లా ఉంటుంది, లేదంటే 3 weeks స్ప్రింట్ ఉంటుంది అనమాట రియల్ టైంలో. సో ఈ 2-3 weeks లోనే మనకు చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ మనకు లైక్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త అప్లికేషన్ డిజైన్ చేసుకోవాలనుకోండి, మనకు ఒక 3 weeks ఆఫ్ టైం ఉంటుంది. చిన్న అప్లికేషన్ చేయాలనుకున్నా 3 weeks అలా ఉంటాయి. ఎన్హాన్స్మెంట్ అనుకోండి ఒక 2 weeks ఆఫ్ టైం ఉంటుంది, అంటే 10 days. 2 weeks అంటే ఇంక్లూడింగ్ 5 + 5 10 days ఉంటుంది. సో ఈ పీరియడ్ లో మనము మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం తీసుకొని మనము డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ప్రజెంట్ మనకు అన్ని ప్రాజెక్ట్స్ కూడా అజైల్ మెథడాలజీ మీద ఉన్నాయి. సో మనకు మెయిన్ ఇంకే సపోర్ట్ అనుకోండి, అంటే సపోర్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మార్కెట్ లో. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 weeks లో మనకి చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చేసి తర్వాత సపోర్ట్ చేయమంటారు. అంటే సపోర్ట్ అండ్ నథింగ్ బట్ మనము ఈ అప్లికేషన్స్ కి లాక్ సెట్ చేయడము, సో లైక్ ప్రాపర్ గా డేటా రెస్పాన్స్ వస్తుందా, రిక్వెస్ట్ వస్తుందా, ఇలాంటివి మనం చెక్ చేసుకుంటుంటాం అన్నమాట. ఇలానే ఉంటుంది మన వర్క్. లేదు కంప్లీట్ కొన్ని ప్రాజెక్ట్స్ అనేది ఓన్లీ డెవలప్మెంటే ఉంటుంది. డెవలప్మెంట్ ఉంటే ఏంటంటే మనం కంప్లీట్ డెవలప్మెంట్ చేస్తామంట. సో ఈ డెలిబమి టూల్ ని చేసుకొని డిఫరెంట్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. అంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రెస్ట్ఫుల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం, తర్వాత ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ను డెవలప్ చేస్తాం. మార్కెట్ లో ఎక్కువ ఒక 60% రెస్ట్ఫుల్ అప్లికేషన్స్ ఉంటాయి, 60-70% రెస్ట్ఫుల్ అప్లికేషన్స్ ఉంటాయి. నేను ఇది చెప్తాను ఒక క్లాస్ లో కంప్లీట్
రెస్ట్ఫుల్ సర్వీసెస్ అంటే ఏంటి? జనరల్ గా సోప్ ఉంటుంది అంటే వీటి వెబ్ సర్వీసెస్ అంటాం. మనకు 2 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ మార్కెట్ లో ఉన్నాయి. సో 2 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ లో రెస్ట్ వెబ్ సర్వీసెస్ అండ్ సోప్ వెబ్ సర్వీసెస్. అంటే లైక్ నేను మీకు హిస్టరీ మొత్తం చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ నా దగ్గర పీపీటీలో ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. బట్ నేను మీకు ఇస్తాను, అలా పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని రిలేటెడ్ డిస్కస్ చేద్దాం, అంటే కమింగ్ సెషన్ లో ఇంకా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఇంకా రియల్ టైమ్ సినారీస్ ఉన్నాయి కదా మనకు. ఈ రియల్ టైమ్ సినారీస్ మీద డైలీ ఒక 3 POCs చేస్తామండి. అంటే ఈ ఎగ్జిక్యూట్ లో ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ ఈచ్ కాంపోనెంట్ యూజ్ చేసుకొని ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం. అంటే కంప్లీట్ అన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసుకుని ఒక ప్రాజెక్ట్. అలా ఈచ్ కాంపోనెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలాగా సెట్ ప్రాపర్టీస్ డ్రాగ్ చేస్తాను. మామూలు సెట్ ప్రాపర్టీస్ ఎందుకోసం అని నేను ఈవెన్ పీపీటీ మీకు చూపిస్తూ ఈ సెట్ ప్రాపర్టీస్ యూజేజ్ ఏంటి, ఈ ప్రాపర్టీస్ సెట్ ఎప్పుడు చేయాలి, లేకపోతే ఎలా డిలీట్ చేయాలి, కంప్లీట్ మీకు కాన్సెప్ట్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి, సో రియల్ టైమ్ లో ఎక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్క ఈచ్ మనకు ఎగ్జిక్యూట్ లో ఒక 15 కనెక్టర్స్ ఉంటాయి. చూడండి, ఒక 15 కనెక్టర్స్ ఉంటాయి. లాజిక్ లో ఒక 10 కనెక్టర్స్ ఉంటాయి. కనెక్ట్ లో ఒక 10 కనెక్టర్స్ ఉంటాయి. మొత్తం మన 30 కనెక్టర్స్ గురించి ఫుల్ గ్రిప్ వస్తే సరిపోతుందండి. 30 కనెక్టర్స్ మాత్రమే. మొత్తం డెబిమ్ అంతా ఇదే ఉంటుంది, 30 కనెక్టర్స్ మాత్రమే 30. సో లాజిక్ ఇవే కనెక్టర్స్ మనం అన్ని అప్లికేషన్ యూజ్ చేస్తాం. సో మనకి తెలియాల్సిన మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బ్రాంచ్ ఎప్పుడు యూజ్ చేయాలి, రియల్ టైమ్ లో బ్రాంచ్ కాన్సెప్ట్ ఏంటి. సో మనం కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుందాం. అంటే కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటే ఈజీగా మనం వర్క్ చేయడానికి ఈజీ ఉంటుంది. అంటే అందులో లైక్ ఒక కనెక్టర్ తీసుకొని అసలు రూట్ పాసిబిలిటీస్ ఏంటి, ఏమేమి సినారీస్ ఉన్నాయి, సో సినారియో బేస్ కూడా డిస్కస్ చేస్తాను, మీకు ఇంత క్లియర్గా చెప్తాను. సో సినారియోస్ కి నేను ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ ఉన్నాయి నా దగ్గర, ఆల్రెడీ మనము ఇస్తున్నాం కదా, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు అర్థమవుతుంది. సో కొన్ని లూప్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, డెసిషన్ ఉన్నాయి సార్, లూప్స్ మామూలుగా ఈ మనం అంటే ఇఫ్ అనుకోండి, ఇఫ్ అయితే ఏమవుతుంది, ఎల్సిఫ్ అయితే ఏమవుతుంది, సో ఎక్కడికి వెళ్ళాలి, డిఫాల్ట్ కి వెళ్తే ఏమవుతుందని ఉన్నాయన్నమాట. సో ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ అయితే ఎటువంటి కేసు లైక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎటువంటి కేసు ఎగ్జిక్యూట్ అవుతుందని మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ క్లియర్ చెప్తాను. ఇప్పుడు మీకు అప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మీరు మీన్ వెల్ ప్రాక్టీస్ చేయండి, డైలీ సెషన్ ప్రాక్టీస్ చేయండి. ఎస్. సో ఈ రోజు మీ టాస్క్ ఏంటంటే మేబీ ఇది నేను రికార్డ్ వీడియోస్ పంపిస్తాను. ఒక చిన్న సింపుల్ అప్లికేషన్ డిజైన్ చేయండి. సో ఈ అప్లికేషన్ లో మేబీ ఈ అప్లికేషన్ లో మీరు స్టార్ట్ విత్ నో డేటా. నాకు నో డేటా ఏం లేదు. తర్వాత ఒక మెసేజ్ తీసుకోండి. మెసేజ్ లో ఇక్కడ ఈ విధంగా హాయ్ దిస్ ఈస్ ద శాంపుల్ అప్లికేషన్, డెమో అప్లికేషన్ అని ఇలా టైప్ చేయండి. సింపుల్ మెసేజ్, బేసిక్ అప్లికేషన్. తర్వాత స్టాప్ చేసి టెస్ట్ చేయండి. సో టెస్ట్ చేసే ముందు మీరు ఒక ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోండి, ఆటమ్ సెటప్ చేసుకోండి, ఈ విధంగా టెస్ట్ చేయండి. అలాగే మీరు క్లౌడ్ లో కూడా లైక్ డిప్లాయ్మెంట్ చేసి చూడండి ఏమొస్తుందో చూద్దాం. క్లౌడ్ లో ఇప్పుడు నేను క్లౌడ్ లో చేస్తున్నా, మీరు ట్రై చేయండి. అంటే నాకు లోకల్లో చేయాలి, అలాగే క్లౌడ్ లో కూడా కావాలి. క్లౌడ్ లో కూడా డిప్లాయ్మెంట్ చేసి చూపించాలి. లోకల్లో చేస్తున్నాం, ఆల్రెడీ బాగానే ఉంది. క్లౌడ్ లో అంటే ఏంటి, నేను మీకు చెప్పాను కదా, క్లౌడ్ లో క్రియేట్ చేసి క్లౌడ్ కూడా డిప్లాయ్ అయింది. ఈ విధంగా మీరు క్లౌడ్ లో కూడా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు నేను క్లౌడ్ లో చేశాను ఇది. సో క్లౌడ్ లో చేశాను కానీ ఎస్ క్లౌడ్ లో మనకి అవుట్పుట్ వచ్చేసింది. ఏమొచ్చింది, ఈ వ్యూ సోర్స్ మీద క్లిక్ చేసి చూస్తే మనకి హాయ్ హలో సంథింగ్ దిస్ ఈస్ అ డెమో అప్లికేషన్ అవుట్పుట్ రావాలి. ఎస్ చూడండి, డెమో అప్లికేషన్. కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇన్ కేస్ లోకల్లో మనకు ఆటం లేకపోయినా సరే మనము కంప్లైంట్ రైజ్ చేయకూడదు అనమాట. నాకు ఏదో ఇష్యూ ఉంది, నేను వర్క్ చేయను, అలా కాదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, లోకల్లో ఉంది కదా, లోకల్లో ఏదైనా ఒక ఆటం తీసుకొని, అంటే క్లౌడ్ లో ఏదైనా ఒక టెస్ట్ ఆటం ఉంటుంది, దాంతో డిప్లాయ్ చేసి చూసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రియల్ టైంలో ఏంటంటే మనం చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక్కోసారి ఏదో చెప్పలేం, మేబీ మన లోకల్ ఆటము వర్క్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. మనం అలా ఐడియల్ కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు పాయింట్ రైజ్ చేస్తారు, లోకల్లో వర్క్ అవ్వట్లేదు కదా, మరి క్లౌడ్ లో ఏమైంది, క్లౌడ్ లో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్. చూడండి ఇప్పుడు నేను టెస్ట్ చేశాను, ఇది ఎక్కడ చేశాను, క్లౌడ్ లో చేశాను. సో మనం ఇన్ కేస్ లోకల్ లేకపోయినా సరే మనం క్లౌడ్ లో ఒక టెస్ట్, ఇది నాకు డెమోనే కదా, జనరల్ గా టెస్ట్ ఇది ఈ క్లౌడ్ లో ఉండేది చూసా, సివై డెవ్ అని. డెవలపర్ మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెవలపర్ లో మనం ఏమని చేయొచ్చు, అది ఏమి ప్రొడక్షన్ కి వెళ్ళదు అనమాట. జనరల్ గా డెవలపర్స్ వర్క్ చేస్తున్నప్పుడు డెవలప్లోనే చేస్తారు. సో మీరు డెవలపర్ డిప్లాయ్ చేసుకోవచ్చు. లేదు నాకు క్లౌడ్ లో లేదంటే లోకల్ లో చేసుకోవచ్చు. ఇన్ కేస్ లోకల్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఈ లోకల్లో ఆటమ్స్ ను అలో చేయకపోవచ్చు. కొన్ని అంటే రేర్ ప్రాజెక్ట్ లో నేను ఒక ప్రాజెక్ట్ చూసాను, అది మేబీ హై సెక్యూరిటీ ప్లస్ బ్యాంకింగ్ అనమాట, ఒక లీడింగ్ బ్యాంకింగ్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ లోకల్ ఆటము ఒప్పుకోరు అనమాట కొంతమంది. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఈ లోకల్ ఆటం మనకి ఇవ్వకుండా ఒక క్లౌడ్ లోనే
డెమో ఇస్తారన్నమాట. ఇక్కడ డెమో క్లౌడ్ అని ఒక ఆటం ఇస్తారు, మనకు సర్వర్ ఇస్తారు, అందులో మీరు కావాల్సింది చేసుకుని అంటారు. సో ఇలా కూడా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ లో మేము చూసాం మామూలుగా వాళ్ళు లోకల్లో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళు ఇవ్వరు, మీరు లోకల్ అన్ని డిప్లాయ్ చేస్తారు, అది సంథింగ్ కొన్ని సెక్యూరిటీ వాళ్ళ పాలసీస్ ఉంటాయి కదా, కొన్ని మేజర్ బ్యాంకింగ్ అని వీటికి పాలసీస్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్లౌడ్ లో ఇస్తారు. సో మనం క్లౌడ్ ఇచ్చినా కూడా మనం ప్రాబ్లం లేదు. కాన్సెప్ట్ ఏంటి, ఆటం లోకల్ చేసుకున్నా ఇక్కడ చేసినా సరే మనకు డిప్లాయ్మెంట్ అవ్వాలి, మనకు కావాల్సిన రెస్పాన్స్ వస్తుందా లేదా, లేకపోతే కరెక్ట్ ప్రాపర్ వర్క్ అవుతుందా లేదా తెలుసుకోవాలి. క్లియర్? ఇలా ఉంటుందండి. సో మీరు మనకు ఉన్న రిసోర్స్ తో మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఇన్కేస్ లోకల్ లేకపోయినా నో వరీ, క్లౌడ్కి వెళ్ళండి. ఇన్కేస్ క్లౌడ్ లో ఇన్కేస్ మీకు ఇంకా క్రియేట్ చేయాలంటే లోకల్కి వెళ్ళండి, డిప్లాయ్ చేసుకోవాలి. సో మనము డెవలప్మెంట్ చేసుకునేటప్పుడు మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా డిప్లాయ్మెంట్ చేసుకొని మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇది టెస్ట్. అదే మనం డిప్లాయ్ చేయడానికి చాలా సింపుల్ స్టెప్ అండి. డిప్లాయ్ చేయడానికి ఇక్కడ చూడండి, క్రియేట్ ప్యాకేజ్ కాంపోనెంట్ ఉంది కదా, అంటే మన అప్లికేషన్ మొత్తం చేంజెస్ అయిపోయి కరెక్ట్ గా ప్రాపర్ గా వర్క్ అవుతున్నప్పుడు మనం డిప్లాయ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, క్రియేట్ ప్యాకేజ్ కాంపోనెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మన అప్లికేషన్స్ లైక్ ఏవే అప్లికేషన్స్ అని మనకి ఇలా అంటే మనకి ఇక్కడ నేను హలో వరల్డ్ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో హలో వరల్డ్ ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ నేను యాజ్ యూజువల్ వర్షన్ ఫస్ట్ మనం 1.0. సో 1.0 ఆల్రెడీ ఉంది, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ నేను 1.0 ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అంటే ఉంది చూడండి. దిస్ వర్షన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ యూజ్డ్ ఫర్ ది ప్రీవియస్ ప్యాకేజ్ కాంపోనెంట్, ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, 1.1కి వెళ్తున్నాను. క్లియర్? 1.1 అంటే నెక్స్ట్ ఇంకొక అప్గ్రేడ్ వర్షన్ అనమాట 1.1. సో నేను జస్ట్ క్రియేట్ ప్యాకేజ్ కాంపోనెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ప్యాకేజ్ కాంపోనెంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. నాకు ఒక ప్యాకేజ్ కాంపోనెంట్ రెడీ అయిపోయింది. క్లిక్ ఆన్ డిప్లాయ్. సో డిప్లాయ్ మనం క్లిక్ చేసిన వెంటనే అడుగుతుంది ఏ ఎన్విరాన్మెంట్ లోని. చూడండి మళ్ళీ ప్రోడక్ట్ టెస్ట్. సో టెస్ట్ నెక్స్ట్ డిప్లాయ్. టెస్ట్ అనే డిప్లాయ్ అవుతుంది. క్లియర్? సింగిల్ క్లిక్ అన్నమాట, సింగిల్ లో మనకు డిప్లాయ్ అయిపోతుంది. మరి ఇది మీరు చేసే కొద్దిగా అర్థమవుతుందండి, జస్ట్ సింపుల్ స్టెప్. ఇక్కడ మనకి ఎప్పుడు డిప్లాయ్ అయింది, ఎన్విరాన్మెంట్ ఏంటి అని ఈ విధంగా వస్తుంది. సో వర్షన్ అనేది ర్యాండమ్ నంబరా, లైక్ ఇప్పుడు మీరు 1.0 1.1 అలా ఇచ్చారు కదా? వర్షన్ అనేది జనరల్ గా మనకి వర్షనింగ్ కంట్రోల్ అంటాం దీన్ని. సో ఫర్ సపోజ్ స్టార్టింగ్ లో మనము ఫస్ట్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం అనుకోండి, 1.0తో స్టార్ట్ చేస్తాం, అంటే ఈరోజు డిప్లాయ్మెంట్ చేసేస్తాం. మళ్ళీ 1 వీక్ కి ఇన్ కేస్ చిన్న చేంజ్ ఉందని మనకి ఎవరైనా చెప్పారనుకోండి, మన లీడ్ సంథింగ్, లేకపోతే మనము రివ్యూ చేసే ఒక చిన్న చేంజ్ మనం చేసినా సరే ఆ వర్షన్ అనేది 1.1కి వెళ్తుంది. ఇంకొక చేంజ్ చేసాం అనుకోండి, ఇంకొక 1 వీక్ మళ్ళీ 1.2కి వెళ్తుంది. వర్షనింగ్ కంట్రోల్ అంటే మనం ఎన్ని చేంజెస్ చేస్తే అన్ని వర్షన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఇప్పుడు మనము డిప్లాయ్మెంట్ 1.0తో మనం డిప్లాయ్మెంట్ చేసాను ఈ రోజు. ఇంకా మనము మళ్ళీ నెక్స్ట్ డిప్లాయ్మెంట్కి వెళ్తున్నామంటే అర్థం ఏంటి, ఏదో చిన్న చేంజ్ ఉంటే నేను డిప్లాయ్మెంట్కి వెళ్తాం, అంతే కదా. అంటే మళ్ళీ అనవసరంగా డిప్లాయ్మెంట్ చేయం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.0 నేను చేశాను, నాకు చిన్న చేంజ్ ఉంది, ఒక స్మాల్ ఎన్హాన్స్మెంట్ చేశాను అనుకోండి, మళ్ళీ నేను 1.0తో డిప్లాయ్మెంట్ చేస్తే అలౌ చేయదు. ఆల్రెడీ 1.0 అవైలబుల్ లో ఉంది అని మనకు చెప్తుంది కూడా, అలౌ చేయదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, ఆ చేంజ్ 1.1 గా యాడ్ చేస్తాం. మళ్ళీ నేను ఒకే అప్లికేషన్ నేను మళ్ళీ నెంబర్ ఆఫ్ టైం డిప్లాయ్ చేయాలని అలౌ చేయదు అనమాట. ఒక అప్లికేషన్ ని ఒక్కసారి మాత్రమే డిప్లాయ్ అవుతుంది. ఇన్కేస్ ఏమైనా చేంజెస్ ఉంటేనే డిప్లాయ్కి అలౌ చేస్తుంది. అలా ఇక్కడ కూడా ఎందుకోసం అంటే ఈ వర్షనింగ్ కంట్రోల్ ఎందుకోసం అంటే మనకి రియల్ టైమ్ లో లైక్ మనము అంటే తెలియాలి, అంటే ఎన్ని వర్షన్స్ అంటే ఎన్ని మనము లైక్ చేంజెస్ చేసాము, ఏంటి ఏ వర్షన్ అని మనకు తెలుస్తుంది అనమాట. సో అందుకోసం ఈ వర్షనింగ్ కంట్రోల్ మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను 1.1 కూడా ఇచ్చాను. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ 1.1 ఇస్తే ఏమవుతుందో చూపిస్తాను. చూడండి, దిస్ వర్షన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ యూజ్డ్ ఫర్ ది ప్రీవియస్ ప్యాకేజ్ కాంపోనెంట్, ప్లీజ్ ఎంటర్ ఏ యూనిక్ వర్షన్. సో అంటే ఈ వర్షనింగ్ కంట్రోల్ ఎందుకు ఇచ్చారు అంటే, ఒక అప్లికేషన్ నేను పదే డిప్లాయ్ చేయకుండా ఇన్ కేస్ ఏమైనా లైక్ వర్షనింగ్ కంట్రోల్ నేను ఇప్పుడు 1.2 ఇస్తే అలౌ చేస్తుంది. అంటే ఏంటి, 1.2 ఇస్తున్నా అంటే ఏంటి, సమ్ చేంజెస్ మేబీ చేంజెస్ ఉండకపోవచ్చు. ఒకసారి మనం డిప్లాయ్మెంట్ చేస్తే అది యూనిక్ నెంబర్ ఉండాలన్నమాట. 1.0తోనే ఒక యూనిక్ ఐడి 1 2 3 4 ఆ ఆర్డర్ లో వస్తుంది. మనము 1.12 వరకు ఉంటుంది ఈ వర్షన్, తర్వాత మళ్ళీ ఏమవుతుంది 2.1 అవుతుంది నెక్స్ట్ స్టార్టింగ్,
మళ్ళీ ఇది 2.12 వరకు ఉంటుంది. వర్షనింగ్ కంట్రోల్ ఈ విధంగా మెయింటైన్ చేస్తుంటారు రియల్ టైమ్ లో. మనం 2 వరకు వెళ్ళే అప్లికేషన్స్ ఏముండో అన్ని కూడా 1.5 1.6 మాక్సిమం అంతవరకు ఉంటుంది అనమాట. మెయిన్ ఇవి అంటే మనకు ఈవెన్ ఈ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే 2.2 ఇచ్చేసి నేను డిప్లాయ్ చేస్తా కదా, మనకి ఇక్కడ డిప్లాయ్ చేస్తే ఎస్ ఓకే ఎన్వైరన్మెంట్ ఏదో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెలెక్ట్ వర్షన్ 2.2. రియల్ టైమ్ లో మీకు ఒక అప్లికేషన్ మేబీ 1.0 ఇలా ఉంటాయి కదా, వర్షన్స్ కూడా ఉండొచ్చు. మేబీ మనకు తెలియడం కోసం అంటే ఇప్పుడు నా వర్షన్ అనేది 2.12, ఇది నా వర్షన్ కాబట్టి ఒక ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. ఒక అంటే మనం ఏ వర్షన్ మీద వర్క్ చేస్తున్నాము ఏంటని ఒక లైక్ వాటర్ మార్క్ కోసం మనం ఈ వర్షనింగ్ కంట్రోల్ సింపుల్. అంటే మనం ఇప్పుడు ఒక ఎక్సెల్ లో మనం 1 2 3 4 ఎలా రాస్తున్నామో అలాగా ఇక్కడ మనం వర్షనింగ్ కంట్రోల్ ఇలా యాడ్ చేస్తుంటాం. క్లియర్? ఇక్కడ చూడండి 1.1 2.21. ఇక్కడ చూస్తే మీకు సేమ్ అప్లికేషన్ 2 లాగా డిప్లాయ్ అయింది. ఎందుకు? ఒకటి టెస్ట్ లో అయింది, ఒకటి ప్రాడ్ లో అయింది. క్లియర్? నేను ఒక టెస్ట్ లో చేశాను, ఒకటి ప్రాడ్ లో చేశాను. బట్ టెస్ట్ లో ఉన్న వర్షనింగ్ ఎంత 1.1, ప్రాడ్ లో చేసింది ఎంత 2.12. కోడ్ ఒకటే, సేమ్ కోడ్ ఒకటే, బట్ మనం వర్షనింగ్ కంట్రోల్ డిఫరెంట్ ఇచ్చుకున్నాం. ఎందుకోసం అంటే ఒక మేబీ ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 1.2 ఇప్పుడు నెక్స్ట్ టైం నేను డిప్లాయ్ చేశాను అనుకోండి 1.1 అలౌ చేయదు, మళ్ళీ 1.2 తో స్టార్ట్ చేయాలి. ఆ నెక్స్ట్ టైం డిప్లాయ్ చేశాను అనుకోండి 1.3 తో స్టార్ట్ చేయాలంట. ఒక యూనిక్ నెంబరు. అలాగే మెయిన్ మనం ఏమైనా చేంజ్ అంటే మనం డిప్లాయ్మెంట్కి ఎక్కడికి వెళ్తాం అంటే ఏమైనా చేంజెస్ చేస్తే డిప్లాయ్మెంట్కి వెళ్తాం. జనరల్ ఒకసారి డిప్లాయ్మెంట్ చేస్తే డిప్లాయ్మెంట్ చేయము, అవసరం లేదు. రియల్ టైమ్ లో మెయిన్ మన వర్షనింగ్ కంట్రోల్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ కేసు ఏమైనా చేంజెస్ చేస్తే ఎన్హాన్స్మెంట్స్ చేస్తే అప్పుడు వర్షనింగ్ కంట్రోల్ కొత్త వర్షన్ యాడ్ చేసుకొని మనం యాడ్ చేస్తాం. మీరు డాక్యుమెంట్స్ చూస్తే కూడా అప్పుడప్పుడు డాక్యుమెంట్ లో 1.0 1.2 అనేది చూస్తుంటారు, 1.2.1 అని. అవి వర్షనింగ్ కంట్రోల్ ఎందుకోసం అంటే ఇన్ కేసు మనం ఏమైనా చేంజ్ చేసామనుకో అప్పుడు 1.2 2.2 అని యాడ్ చేస్తాం అనమాట. ఒక ఐడెంటిఫికేషన్ కోసం దీని వర్షనింగ్ కంట్రోల్స్ అంటారు. సో మనకు డెవలపర్ గా ఏంటంటే మనం ప్రతి ఒక్క అప్లికేషన్ ఈ వర్షనింగ్ కంట్రోల్ యాడ్ చేస్తూ ఉంటాం. చేంజెస్ అయినప్పుడు మాత్రమే మెయిన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటంటే చేంజెస్ ఏమైనా ఉంటే వర్షనింగ్ కంట్రోల్ యాడ్ చేసుకోవాలి, లేదు అంటే మనం ఫస్ట్ ఒకసారి డిప్లాయ్ చేసి వదిలేస్తాం. ఎస్ సురేష్, నిరంజన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు అంటే ఏ డౌట్స్ ఉన్నా పర్లేదు అడగండి, నాకు చిన్న డౌట్ అయినా పర్లేదు. అంటే మీకు అలా ఏం లేదు, అంటే అప్పుడే మీరు సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. ఇక్కడ మీకు కోడింగ్ ఏముండదండి, మొత్తం నావిగేషన్. మీకు ఇంటర్వ్యూలో కూడా ఇవే అడుగుతారు, నావిగేషన్ వర్షనింగ్ కంట్రోల్ మీరు అడిగారు లైక్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి, మొత్తం డిఫరెన్స్ అలానే ఉంటుంది అనమాట. మీరు ఎక్కువ గోత్రూ అయితే మీకు అర్థమైపోతుంది. తర్వాత ఈ ఆటమ్ అని ఆటమ్స్ 3 to 4 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఆటమ్ ఎలా క్రియేట్ చేస్తావు, ఆటమ్ మేనేజ్మెంట్ ఏమేమి ఉంటాయి, లోకల్ ఆటమ్ ఎలా చేస్తావు, సో ఇలా ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తావు, ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా డిప్లాయ్ చేస్తావు, డిప్లాయ్ ఎలా చేస్తావు అంటే మనం ప్రాసెస్ చెప్పాలి. సో వన్స్ మనం కోడ్ ఏదైతే ఉందో డెవలప్ అయిన తర్వాత మనం ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. సో ప్యాకేజ్ లో రివ్యూ ఈ స్టెప్స్ చెప్పాలన్నమాట వాళ్ళకి. ఆ స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు మనం రియల్ టైమ్ లో అంటే వర్క్ చేస్తామనే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎస్. సో ఇంకా మెయిన్ మనకి ఇక్కడ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఈ 30 కనెక్టర్స్ గురించి ఈచ్ కనెక్టర్ మనకు తెలియాలండి. సో ఈచ్ అంటే మ్యాప్ ఇప్పుడు యూజ్ చేయాలి. సో మ్యాప్ లో సినారీస్ ఉన్నాయి, రియల్ టైమ్ సినారీస్ ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఓన్లీ ఈ 30 కనెక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇంకా డాష్ బోర్డ్ లో మీకు ఈ డాష్ బోర్డ్ గురించి చెప్తాను. మేబీ ఒక 10 to 15 minutes అనమాట ఈ డాష్ బోర్డ్ గురించి. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ డిప్లాయ్మెంట్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈచ్ లైక్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఏంటి, ప్రాసెస్ లైబ్రరీ అంటే ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఎస్. అంటే ఒకే రోజు మేబీ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ రోజు ఒకసారి రికార్డ్ వీడియో గో త్రూ అవ్వండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే టుమారో మార్నింగ్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో మెయిన్ టుమారో అయితే MySQL